गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ఓం ఈశ్వర, నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశము వలె నిండి, గాలి వలె వ్యాపించి, భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులు గాని, పూజ్యులు గాని, పవిత్రులు గాని ఎవ్వరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు. నీవు సృష్టి, స్థితి, లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు, కలిమి లేములు, ఘనాధికములు, బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికి ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మిన వారు నశించరు. నిన్ను ధ్యానించు వారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచి వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారుని వలె నీపై వేసికొని మమ్ము మాయలయందును, పాపములయందును, హింసలయందును పోనీయక నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయయను సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి మా కష్టములను దీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీన రక్షకుడవు, దేవాధిదేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే 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 నమః. ఓం శాంతి శాంతి శాంతి. సద్గురువర్యులకు మరొకసారి సాష్టాంగ ప్రణామములు తెలియజేస్తూ, ఈరోజు భౌరవక సమీపంలో ఉన్న ఈ పుణ్యక్షేత్రంలో మనమంతా కూడా ఈ పవిత్రమైన మార్గశిర మాసంలో చాలా చక్కటి ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం. మరి ఈ స్థల పురాణాన్ని చూసినట్లయితే పరబ్రహ్మ మొహిద్దీన్ బాషా గురువర్యులు పాదస్పర్శతో వారి యొక్క చరణాలు తాకిన ఈ పుణ్యభూమి పునీతమై 50 సంవత్సరాల క్రితమే దారి తెన్ను తెలియని ఈ ప్రాంతానికి ఒక మార్గదర్శిగా దారిని చూపెట్టి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల యొక్క అవసరాలను గుర్తించి వారికి కరతలామలకంగా అవసరమైన అవసరాలన్నింటినీ చాలా చక్కగా తీర్చి వారి మనస్సుల్లోనికి ఆధ్యాత్మికతను చొప్పించి వాళ్లకు పరివర్తన కలిగించి ఈ ప్రాంతాన్ని 50 సంవత్సరాల క్రితమే వారు పునీతం చేశారు. అటువంటి ఈ పుణ్యక్షేత్రంలో ప్రతి సంవత్సరం కూడా మనం ఒక చక్కటి ఆధ్యాత్మిక సభను నిర్వహించుకుంటూ ఉన్నాం. పరబ్రహ్మ మొహిద్దీన్ బాషా వారి గురించి ఎంత చెప్పుకున్నా తరగదు. వారి పూర్వపీఠాధిపతులు మనకు జ్ఞాన సంపదనంతా పుస్తకాల రూపంలో ఇస్తే వారి యొక్క సుదీర్ఘమైన ఉపన్యాసాల ద్వారా, తత్వ ప్రబోధాల ద్వారా రాష్ట్రమంతా పర్యటించి
అనేక ప్రదేశాల్లో ఆశ్రమ శాఖలు నెలకొల్పి గ్రామాలకు ఆ రోజుల్లో సౌకర్యాలు లేని సమయంలో కూడా పర్యటనలు చేసి ఎన్నో వేల మంది శిష్యులకు తత్వాన్ని ప్రబోధించారు. మరి వారి కాలంలోనే ఇక్కడ కూడా ఈ ప్రాంతంలో వారు పర్యటించడం వల్లే చుట్టుపక్కల గ్రామాల్లో కూడా 2-3 ఆశ్రమాలు కూడా ఏర్పాటు చేయబడ్డాయి. అలాగే సభ్యులు కూడా ఉన్నారు. ఇప్పుడు వచ్చేటప్పుడు అనుకున్న ఆ కాలంలో ఈయన గురువర్యులు ఏ విధంగా వచ్చారు, ఇప్పుడు మన సకల సౌకర్యాలు కార్లు, ఆటోలు, మోటార్ సైకిల్ ఉంటే రావడమే కష్టమున్న ఈ ప్రాంతానికి ఆ రోజుల్లో ఎంతో వ్యయ ప్రయాసాలతో గురువర్యులు వచ్చి ఇక్కడ సేద తీరేవారని చెప్పారు. ఆ విధంగానే ఇక్కడే ఎక్కువగా వచ్చి ఇక్కడే కూర్చునేవారని, తరువాత చుట్టుపక్కల ప్రాంత కొంతమంది శిష్యులు వచ్చి ఇక్కడ కూర్చుని ఆ తత్వ ప్రబోధాన్ని విని తరించేవారని తెలిసింది. మరి అటువంటి మహద్భాగ్యం కలిగించిన ఈ ప్రాంతంలో ఉన్న వారందరికీ కూడా చాలా పూర్వజన్మ సుకృతంగా భావించవచ్చు. పరబ్రహ్మ మొహిద్దీన్ బాషా వారు చెప్తూ ఉంటారు, వారు తాతల దగ్గర నుంచి కూడా వారి వైభవం ఏమిటో వారి హయాంలో పంచరత్నాలను ఒక 5 పద్యాలు రాశారు. దాంట్లో వారు చెప్తారు, తరతరంబుల నుండి తాత తండ్రుల మున్ను విజ్ఞాన విషయంబు వివిధ విధము మనులు మాణిక్యముల్ మదిని బడయినట్లు సర్గ పదార్థము సంగ్రహించి వినుతి గావించిరా విశ్వమూర్తి ఆధ్యాత్మిక విద్యల కాకరంబగు మహాజ్ఞాన శక్తిని తపశక్తి బడసి ధర్మమననేమియో తెలిపి ధరణికెగసి అమృత కరులై బోధకధ్యాపకులుగా నుండి పీఠికాపురమున నొలగముల ప్రభువులై ఉండి రాషావంశ భవులు అంటారు. మనకి ఆధ్యాత్మిక తత్వాన్ని వీరు ముత్తాతల నుంచి కూడా ఏ విధంగా వివరించి చెప్పారు, ఆధ్యాత్మిక విద్యను ఏ విధంగా ప్రబోధించారు, ఆ ఆధ్యాత్మిక విద్యను మనకు అందించడానికి విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం అనే ఒక విద్యా సంస్థను నెలకొల్పారు. ధర్మం అనే ఏమిటో చెప్పారు. ఈ ధర్మం గురించి మనం ఆలోచించినట్లయితే ఈ పరిసర ప్రాంతాన్ని చూడండి. చుట్టుపక్కల అనేక వన్యమృగాలు, అలాగే పక్షులు, వృక్షాలు, ఇవన్నీ కూడా మనతో ఈ భూమి మీద పుట్టినవే, కానీ అవన్నీ ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నాయి. పశుపక్షాదులన్నీ కూడా ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నాయి, కానీ జ్ఞానము కలిగి ఉన్న మనం మాత్రం ధర్మాన్ని ఆచరించడం లేదు. అంటే వారు ఇక్కడికి వచ్చి తపస్సాధన చేసుకుని ఈ ప్రాంతాన్ని ఎలా చేశారు అంటే, మనందరూ ఇటువంటి ప్రదేశానికి వచ్చి ధర్మ సంబంధమైన విషయాలను ప్రకృతి నుంచి గ్రహించి తెలుసుకుని తరించమని దాని యొక్క ఉద్దేశం. మరి జ్ఞానం అజ్ఞానముల మధ్య మనం ఉంటూనే ఏది ధర్మమో ఏది అధర్మమో అనే విషయాన్ని కూడా గుర్తించకుండా అధర్మాన్ని ధర్మంగాను ధర్మాన్ని అధర్మంగా చేస్తూ నేటి మానవుడు తన జీవితాన్ని విషవలయంలోకి తోసేస్తున్న ఈ సమయంలో ఈ పీఠాధిపతులు వారి యొక్క తత్వ ప్రబోధాల ద్వారా అనేక విజ్ఞాన విషయాలను మనకి చెబుతూ తత్వ ప్రబోధం కావించి ఆ పరతత్వాన్ని చాలా చక్కగా విడమర్చి సరళమైన భాషలో తత్వ ప్రబోధం ద్వారా మనకు అందించారు పరబ్రహ్మ మొహిద్దీన్ బాషా గురువర్యులు. ఆయన వాగ్ధాటి, ఆయన ఉపన్యాసాలు వింటుంటే ఆ రోజుల్లో మాకు ఒళ్ళు పులకరించిపోయేది. సభలో కూర్చున్న సమయం కూడా తెలిసేది కాదు. ఆ విధంగా ఎలాగా అయస్కాంతం ఇనపరజను ఆకర్షిస్తుందో ఆ విధంగా వారు సభ్యుల్ని ఆ విధంగా ఆ అయస్కాంతం ఏం చేస్తుంది, ఇనపరజనకు ఆకర్షించి తనలో ఉన్న అయస్కాంత తత్వాన్ని ఇనపరజను కలిగిస్తుంది. అప్పుడు ఇనపరజను అయస్కాంతం వంటి ఒక విలువైన
ఒక పదార్థంగా తయారవుతుంది. ఆ విధంగా వారి యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా, వారి ఆశీస్సుల ద్వారా అనేక మందిని జ్ఞానవంతులను చేశారు. పిఠాపురంలో గురువారం సభలో అంటే ఆయన హయాంలోనే కరెక్ట్గా టైంకి చాలా చక్కగా నిర్వహించబడే. ఆయనే ఉత్తేజం, ఆయనే ప్రేరణ. అలాగే తత్వజ్ఞానం పత్రికను కూడా ఆరే ప్రారంభించారు. అంతకుముందు మన మాసపత్రిక ఉండేది కాదు. సభల్లో కేవలం ఒక నివేదికనే ఒక చిన్న పత్రిక వచ్చేది. దాంట్లో అన్ని విషయాలు సంవత్సరానికి ఒకసారి పత్రిక వచ్చేది. కానీ నెల నెల పత్రిక తీసుకురావాలని ఈ పూర్వపీఠాధిపతులు రాసిన అనేక విషయాలని ఈ పత్రిక ద్వారా అక్షరాస్యులకు అందరికీ తెలియజేయాలని. మరి నిరక్షరాస్యుల సంగతి ఏమిటి? నిరక్షరాస్యులు తత్వ ప్రబోధాలు వింటాం, కానీ ప్రస్తుత పీఠాధిపతి వారు వచ్చిన తర్వాత మరి ఈ గ్రంథాలన్నీ అందరు సభ్యులు చదవాలి. మన సభ్యుల్లో అక్షరాస్యులుగా నిరక్షరాస్యులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ అక్షరాస్యులు చేయాలి అనే ఉద్దేశంతో ప్రస్తుత పీఠాధిపతి ఉమరాలి షా అక్షర జ్యోతి ద్వారా గ్రామాల్లోని అనేక మందిని అక్షరాస్యులు చేశారు. అప్పటి నుంచి తత్వజ్ఞానం పత్రిక కూడా గ్రామీణ ప్రాంతాలకి వెళ్ళి అనేక మంది నిత్యం పారాయణం చేసుకుంటూ ఉన్నారు. ఆ విధంగా మనకి అనేక సకల సౌకర్యాలు పిఠాపురంలో కలిగించడం జరిగింది. మరి అటువంటి పరబ్రహ్మ మొద్దీన్ బాషా వారిని మనం ఎంత సేవ చేసుకున్నా, ఎంత గుర్తించినా, ఎంత మన్నం చేసుకున్నా సరే ఇంకా తనివి తీరదు. అందుచేత వారిని గుర్తుంచుకుంటూ ఈ ప్రాంతానికి మనం అంతా రావడం. మనకి ఒకే దేవుడికి సంబంధించిన అనేక క్షేత్రాలు ఉంటాయి. మనకి వెంకటేశ్వర స్వామికి తిరుపతే కాకుండా చాలా చిన్న తిరుపతి అని ఉంటుంది, ఇంకో చోట ఇంకా అలా ఉంటూ ఉంటాయి. అంటే ఒక దేవుడికి అలాగే ఒక ఈశ్వరుడికి ఉందనుకోండి, శ్రీశైలం ఉంటుంది, కాశీ ఉంటుంది, ఇంకా చాలా ఉంటాయి, అనేక క్షేత్రాలు ఉంటాయి. ఆ విధంగానే ఈ మహానుభావులైన పుణ్య పురుషులు, అవతారులు, ప్రవక్తలు వీరందరూ కూడా నడియాడిన నేలలన్నీ పుణ్యక్షేత్రాలే. వారు అప్పట్లో ఏ ఏ ప్రదేశాలను దర్శించారో, ఏ ఏ ప్రదేశాల్లో ఆయన పాద చరణాలను మోపారో ఆ ప్రాంతాలన్నీ కూడా మనకి ఆశ్రమ శాఖలు ఏర్పడ్డాయి. మీరు చూడండి, ఆ రోజు కాలంలో ఇక్కడ దగ్గరలో తిమ్మాపురం అనే ఒక ఊరు ఉండేది, అన్నవరం దగ్గరలో. ఆ తిమ్మాపురం ఊర్లోకి వెళ్ళడానికి రోడ్డు అది కూడా లేదు. ఆ బురదలో ఆయన కారు దిగబడిపోయినా సరే తోసుకుని చాలా వెళ్ళారు. అటువంటి తిమ్మాపురం ఇప్పుడు ఒక రైల్వే స్టేషన్ ఏర్పడి చాలా అక్కడ ఒక ఆశ్రమం ఏర్పడింది. ఆ ఊర్లో ఆశ్రమం ఏర్పడుతుందని ఎవరికీ తెలియదు. ఆయన అక్కడికి వచ్చారు కాబట్టి అది ఒక క్షేత్రంగా తయారైంది. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో అనేక ప్రాంతాల్లో వారు ఎక్కడైతే నడయాడారో అవన్నీ కూడా ఆశ్రమ శాఖలు ఏర్పడి అనేక మంది భక్తులు రోజు వచ్చి అక్కడ ఆరాధనలు చేసుకోవడం, అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. దానికి స్ఫూర్తిదాత పరబ్రహ్మ మొహిద్దీన్ బాషా గురువర్యులు మాత్రమే. అలాగే వారు కూడా ఇక్కడికి వచ్చి ఈ మారుమూల ప్రాంతానికి వచ్చి ఇక్కడ ప్రజలందరికీ కూడా చైతన్యపరిచి ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రబోధించారు. తదుపరి ప్రస్తుత పీఠాధిపతి వారు, ఇప్పుడే ఇంటర్వ్యూ తీసుకున్నాను నేను వచ్చిన వెంటనే, ఇక్కడ సర్పంచ్ వారికి ఆయన ఎన్నో విషయాలు చెప్పారు. అసలు ఇక్కడ తాగునీటికి బావిలు తవ్వించారని, ఇక్కడ అనేక కార్యక్రమాలు చేపట్టారని, మధ్యకాలంలో ఇక్కడ మనకు రామాలయం నిర్మించారని, దానికి ధ్వజస్తంభం కూడా ఏర్పాటు చేశారని, మళ్ళీ ఇంకొక బౌరవాకి దగ్గరలో ఉన్న దానికి కూడా రామాలయం కడతా అంటే దానికి ధన సహాయం చేశాను. ఆధ్యాత్మిక చింతనకు ఒక ప్రదేశం కావాలి. అందుచేతే మన విశ్వాసాలు, మన నమ్మకాలు, వాటిని బట్టే రామాలయం అనేది ఇక్కడ కట్టడం జరిగింది. రామాలయంలో భజన చేసుకోవచ్చు, రామాలయంలో మనం మన పీఠ యొక్క తత్వాన్ని చెప్పుకోవచ్చు, మన పూర్వ పీఠాధిపతులు రచించిన పరతత్వ కీర్తనలు ఆర్పించుకోవచ్చు. ప్రస్తుత గురువర్యులు చెప్తూ ఉన్నారు, రోజు త్రయీ సాధన చేయండి అని. మంత్ర సాధన కాకుండా జ్ఞాన సాధనలో భాగంగా మనం రోజు కూడా ఒక అరగంట గంట రామాలయంలో కూర్చుని పరతత్వ కీర్తనలు పాడుకుని ఒక రామ భజన చేసుకున్నట్లయితే రోజంతా మీకుండే కష్టాలన్నీ కూడా ఒక్కసారి తీసిపారేసినట్టు అయిపోతాయి. మనకి మనస్సు ప్రక్షాళన జరిగి చాలా హాయిగా ఉంటుంది. అందుకు మనకు బాధ పెట్టేదే మనస్సు. ఒక గురువు గారిని ఒక శిష్యుడు అడుగుతాడు, జ్ఞానం అంటే ఎలాగొస్తుంది అనేది.
జ్ఞానం గురించి నేను పరితపిస్తున్నాను. జ్ఞానం అంటే ఏమీ కాదు, మనస్సు చచ్చిపోయిన వెంటనే నీకు జ్ఞానం మొదలవుద్ది. మన అజ్ఞానం వైపు ప్రయాణింపజేసేదే మనస్సు. అసలు మనస్సులో అనేక ఆలోచనలు, అనేక అనుమానాలు, అరిషడ్ వర్గాలన్నీ కూడా దాని మీద ఆధారపడి జీవిస్తూ ఉంటాయి. ఒక్కసారి మనస్సుని ఆపేసేవో అరిషడ్ వర్గాలన్నీ కూడా స్థాయి పడిపోతూ ఉంటాయి. మరి అటువంటి మనస్సుని మనం క్రమబద్ధం చేసుకోవడానికి, జ్ఞానాన్ని గ్రహించడానికి ఈ యొక్క ప్రదేశాలన్నీ కూడా మనకు ఉపయోగపడుతూ ఉంటాయి. ఒక తీర్థయాత్రగా కూడా మనం ఇక్కడికి రావచ్చు. అంతేకాదు ధ్యానం యొక్క ప్రాముఖ్యతను చెప్పారు ప్రస్తుత పీఠాధిపతి వారు త్రయీ సాధనలో. జ్ఞానానికి చాలా అనువైన ప్రదేశం ఇక్కడ. ఎంత ప్రశాంతంగా ఉందో, నువ్వు కూర్చున్న 5 నిమిషాల్లో నిమగ్నం అయిపోతావు. అసలు లోకం బయట ఎక్కడున్నావో మనకు తెలియదు. అటువంటి పవిత్రమైన జ్ఞాన ప్రదేశం. ఎందుకంటే ఆ పరబ్రహ్మ మొహిద్దీన్ బాషా వారు ఇక్కడ ఎంతో తపోశక్తిని ధారపోసి వెళ్ళారు. ఆది శంకరాచార్యుల వారు అనేక ప్రదేశాల్లో ఆయనకు తపోశక్తిని ధారపోసి ఆ క్షేత్రాలను నెలకొల్పారట. ఆయా ప్రాంతాలకు మనం వెళ్తే అక్కడ మనకి ఒక మంచి అనుభూతి కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళు తపో సాధకులు సాధన చేసి ఆ ప్రాంతంలో ఒక శక్తిని నెలకొల్పుతారు. ఆ విధంగానే పరబ్రహ్మ మొహిద్దీన్ బాషా గురువారులు ఇక్కడ ఎక్కువ కాలం పాటు వచ్చి ఉండి ఇక్కడ ఒక తపోశక్తిని స్థాపించి వెళ్ళారు. అందుకని తపో సాధనకు చాలా అనుకూలమైన ప్రదేశం. ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ కలిసి దీన్ని డెవలప్ చేసుకుంటే ఇది ఒక ధ్యాన కేంద్రంగా చాలామంది వస్తారు. అనేక మంది వచ్చి ధ్యానం చేసుకుని వెళ్తారు. ముందు దానికి అనుకూలంగా ఒక చిన్న నిర్మాణం కొనసాగించి పెట్టి ఇక్కడ ధ్యాన కేంద్రం ఉందంటే, ఇప్పుడు ధ్యానం అంటే చాలామందికి ఆసక్తిదాయకంగా ఉంది కాబట్టి ఇటువంటి ప్రదేశంలోకి వచ్చి ధ్యానం చేస్తే చాలా అనుభూతి కలుగుతుంది. ఇటువంటి మంచి ప్రదేశంలో ఒక చక్కటి సభని ఈరోజు నిర్వహించుకుంటూ ఉన్నాం. మరి ఈ సభకు గౌరవనీయులు పూజ్యులు ఉమరాల్ షా గారు, వారి యొక్క సోదరులు కూడా మనకు రావడం చాలా సంతోషదాయకం. ఈ కార్యక్రమంలో ప్రారంభంలో ఇప్పుడే వారు చెప్పారు, వారి కూతుర్లందరికీ కూడా నామకరణం ఇక్కడ చేశారట. వారి కూతుర్లో మౌని, ఒకసారి రామ, ఒక చిన్న కీర్తన. మౌనికి ఏమని పేరు పెట్టారు? రామసీత. చిన్న పాపకి రామసీత, ఈ పాపకి సీత అని రామ సీత అని స్మరించేవారట మొహిద్దీన్ బాషా గారు. ఆవిడ ఇప్పుడు చెప్తే నాకు వెళ్ళి పుల్లకిస్తుంది. రామ రామ సీత సీత అని ఆ పిల్లల చేత అనిపించేవారట. అందుకనే ఇక్కడ రామాలయం నిర్మాణం సాగింది. ఇప్పుడు మరి అటువంటి మహాపురుషులు మొహిద్దీన్ బాషా గారి చేతుల్లో ఒత్తిడిలో చోలపాట పాడించుకొని నామకరణం చేయబడిన మౌని ఈరోజు ఒక కీర్తన పాడుతుంది. ధ్యాతను తానని ధ్యానము క్రియయని ధ్యేయము పరమని తలచుచుందువు మతి గతి కాని మరేదియు కాదురా తాపము వీడుము తత్వము తెలియరా ధ్యాతను తానని ధ్యానము క్రియయని ధ్యేయము పరమని తలచుచుందువు తెలివి మాలిమతి చాల గర్వమున కర్మలు చేయుచు బాధలు పడునురా తెలివితో మతిని నిలువరించుచు చెలువవు నాల్గవ స్థితిని చేరరా చెలువవు నాల్గవ స్థితిని చేరరా ధ్యాతను తానని ధ్యానము క్రియయని ధ్యేయము పరమని తలచుచుందువు ఆత్మతత్వమున త్రిపుటి లేదురా ఆత్మతత్వమున త్రిపుటి లేదురా అది నిశ్చలము
అది శాంతమురా, అది అనంతము, అది నిర్గుణము, అదే శాశ్వతము, అదే ఆనందము. ధ్యాతను తానని ధ్యానము క్రియయని, ధ్యేయము పరమని తలచుచుందు. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. మౌని చాలా చక్కగా మన కీర్తన చతుర్థ పీఠాధిపతి వారు రాశారు. ధ్యానము ధ్యేయం, వాటి యొక్క విశిష్టత. ధ్యానము ధ్యేయము ద్వారా ఒక మనిషి ఉత్కృష్ట మానవుడు ఏ విధంగా అవగలడో కూడా చాలా చక్కగా దాంట్లో వర్ణించారు. మరి ఇటువంటి చక్కటి పరతత్వ కీర్తనలు మనం పాడుకోవడానికి అసలు సమయం ఇట్టే గడిచిపోతుంది. రోజు కీర్తనలు పాడుకుని ఆ పరిబ్రహ్మోద్దీన్ భాషా వారి ధ్యానంలో ఉన్నట్లయితే ఆయన చెప్తే జరిగిపోయేది. ఆయన ఆశీర్వచనం ఆయన మాటే. ఆ విధంగా ఉండేది. మరి ఈ సభకు ఇచ్చేసిన గురువర్య సహోదరులు వారు వరుసగా ప్రసంగిస్తారు. మొదట అహ్మద్ అలీషా గారిని ప్రసంగించవలసిందిగా కోరుచున్నాను. శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠ పూర్వ పీఠాధిపతులు ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ, ప్రస్తుత పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా సద్గురు వర్యులు సూఫీవేత్తకి నమస్కరిస్తూ, అలాగే నా అన్నదమ్ములని ప్రతి ఒక్కరిని నమస్కరిస్తూ, విచ్చేసినటువంటి సభా సభ్యులు, సభ్యతలు, ఊరి పెద్దలు, ఊరి ప్రజలు, గ్రామస్తులందరికీ నేను మనసా వాచ నమస్కరిస్తున్నాను. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ మొయిద్దీన్ బాదుషా గురువే నమః. ఈరోజు పౌరాక గ్రామంలో ప్రతి సంవత్సరము కార్తీక మాసం 4వ వారంలో ఇక్కడ సభ నిర్వహించుకోవడం జరుగుతుంది. అప్పుడప్పుడు కొన్ని కారణాల వల్ల సభకు అంతరాయం కలిగి ఆ మాసంలో జరగకపోయినా తర్వాత మాసంలో ధనుర్మాసంలో జరుపుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. ఈ సభకు గురువర్యులు మొయిద్దీన్ బాదుషా గురువర్యులు అష్టమ పీఠాధిపతి శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాచార్యులు వారు 1933 సంవత్సర కాలంలో జననము చేశారు. వారు ఇస్లాం ప్రకారము పీరుల పండుగ, ఆ రోజు నిప్పు అయితే ఎవరైతే ఆ మనస వాచ జ్ఞానం చేత అది దాటగలుగుతున్నామో ఆ కాలంలో ఆయన యొక్క ఈ భూమండలం మీద రావడం జరిగింది 1933 సంవత్సరంలో. తదుపరి ఆయన చదువు, తర్వాత పెళ్ళి, తర్వాత పిల్లలు, తర్వాత వారు ఎంతో శ్రమ చేత, కష్టం చేత వారు ఒక రైస్ మిల్ అనేటువంటి ఒక విషయంగా ఉండేది. అది నడుపుకుంటూ కుటుంబాన్ని చూసుకుంటూ వారు ముందుకు సాగేవారు. తర్వాత కాలాంతరం ఈ పీఠానికి రావాల్సినటువంటి కుటుంబ మొదటి పుత్రుడిగా ఈ పీఠాన్ని స్వీకరించారు. అలాగే గురువర్యులుగా ఈ పీఠాన్ని పీఠాధిపతిగా ఈ పీఠాన్ని స్వీకరించడం జరిగింది. తదుపరి 1980 సంవత్సరంలో గురువర్యులుగా ఈ పీఠాన్ని అలంకరించారు శ్రీ హుసేన్ షా గురువర్యుల తదాంతరం. ఇది బౌరాక గ్రామము. వారు ఇక్కడ మొదటిసారిగా 1970 సంవత్సరంలో ఇక్కడ రావడానికి కారణం ఒక విషయం చేత ఎవరికీ తెలియబడలేనటువంటిది, తెలియచెప్పడానికి వీలు లేనటువంటి ప్రదేశమైనటువంటి ఈ విషయం
ఆయన ఒకరికే అది బ్రహ్మ యొక్క ఈశ్వర్ యొక్క సంకల్పం, అది ఆయనకి జరిగింది. కాబట్టి ఆయన ఈ మారుమూల గ్రామంలో, అంటే పిఠాపురం గ్రామానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి ఈ గ్రామం బౌరువాక గ్రామం. ఈ గ్రామానికి పాదనడకన నడుచుకుంటూ వచ్చేవారు. ఇప్పుడైతే మనం రావడానికి కార్లు ఉన్నాయి, ఆటోలు ఉన్నాయి, సైకిళ్ళు ఉన్నాయి, తర్వాత మోటార్ సైకిళ్ళు, ఇలాగ ఏదో సదుపాయం, సులువైన సదుపాయాలు అన్నీ ఉన్నాయి. ఆయన కాడు నరకన వస్తూ ఆ దారిలో ముళ్ళకంపలు అడ్డు ఉండేవి, అలాగే రాళ్ళు రప్పల కింద అడ్డుగా ఉండేవి. అవన్నీ తొలగించుకుంటూ కాళ్ళకు గుచ్చుకున్న ఆ పాదాల నుంచి ఆ రక్తం కారుతున్న అవి పక్కకు తీసుకుంటూ వారు ఇక్కడ పాద ప్రయాణం చేసుకుంటూ ఈ బౌరాక గ్రామాన్ని అమిత ఇష్టమైనటువంటి ప్రదేశం. కానీ ఆయన ఒక రూపంలో ఒక ఈశ్వర తేజస్సాన్ని నేను చూడగలుగుతాను అనే విషయం చేత ఆయన ఈ బౌరాక గ్రామం రావడం జరిగింది. మరి ఇక్కడ రావడానికి మరి ఆయన అంత కష్టపడ్డారంటే, బెట్టు కష్టాలు నేను ఎక్కబట్టడిలా లేదు విశ్రాంతి నీ జ్ఞానమే నా సమాధి అనేటువంటి ఒక శాంతి కావాలి, జ్ఞానం కావాలి, తపస్సు కావాలి. ఇది కావాలి అంటే ఆ బ్రహ్మని నేను తెలుసుకోగలను, ఆ జ్ఞానం ద్వారా నేను ఈశ్వరుని పొందగలను అనేటువంటి తపస్సు ఆయన ఒక ఇక్కడ చేయాలని సంకల్పం ఆ ఈశ్వర సత్వం చేత ఆయన జరిగింది అనుకోవాలి మనం. ఎందుకంటే సామాన్యంగా మనం వచ్చే నడవడికలో ఇప్పుడు కూడా ఈరోజు కూడా మనం రావడానికి ఎంతో కష్టపడి పడితేనే కానీ ఇక్కడ చేరుకోలేమేమో అనిపిస్తుంది కూడా. ఇంకా ఎంతకాలం అనిపిస్తుందంటే, నువ్వు గురువుకి దూరంగా ఉన్నప్పుడు ఆ దూరం ఎంత దూరం అయితే ఉందో అంత దూరం నీకు కష్టంగానే అనిపిస్తుంది. నువ్వు గురువుకి దగ్గరగా చేరుకోవాలి అనుకున్నప్పుడు ఆ నామస్మరణ చేసుకుంటూ వచ్చావంటే ఆ గురువు యొక్క దారి నీకు సులభం అయిపోతుంది. తెలియబడదు, తెలియరాదు. అలాగే చక్కగా ఆ వాతావరణాన్ని నువ్వు ఆహ్లాదిస్తూ, ఆ వాతావరణాన్ని చూసుకుంటూ, ఆనందాన్ని అమర్చుకుంటూ, ఆ గురువు యొక్క తేజస్సాన్ని గుర్తు చేసుకుంటూ నువ్వు ఆనందదాయకంగా ఇక్కడ చేరుకోగలవు. మరి అంతటి గురువు అంత ప్రదేశాల్లోంచి మారుమూల గ్రామానికి వచ్చి ఆయన ఇక్కడ కూర్చొని ఒక 40 సంవత్సరాలు ఆయన వయసు ఉండగా ఈ ప్రదేశానికి రావడం జరిగింది. 16 సంవత్సరాల కాలం పాటులో ఆయన 11 సంవత్సరాలు ఇక్కడ జ్ఞానం చేసుకోవడం జరిగింది. ఆ జ్ఞానం ఎలాగుందయ్యా అంటే ఈశ్వరతత్వంగా ఉంది. ఈశ్వరతత్వం ఎలాగుందయ్యా అంటే శిష్యుల యొక్క సభ్యతలను ప్రబోధించాలనేటువంటి తపోవేదన, తపస్సు చేత ఉంది. అంతటి మహానుభావుడు ఇక్కడికి వచ్చి ఆయన యొక్క కాలాన్ని ఇక్కడ ఈశ్వర తేజస్సులో గడపడం అది ఎంతో విశిష్టకరమైనటువంటిది. ఈరోజు మనం ఆయన్ని చూడడానికి ఇక్కడ రావడానికి 10 మందిలో ఒక 20 మందిలోనో 5 మందే రావడం జరుగుతుంది. అంటే ఆయనకి దూరంగా ఉండాలన్నా, దూరంగా రావాలన్నా, దగ్గర అవ్వాలన్నా ఆయన ఒకటే మాట అనేవారు, నాకు ఎవరు లేకపోయినా పర్వాలేదు, నన్ను చేరుకున్నవాడు నన్ను ఎలాగా చేరుకుంటాడు, నేను కలుపుకుంటాను. నువ్వు దూరంగా ఉన్నా నేను కలుపుకుంటాను. నువ్వు ఎక్కడ పోతావు, పట్టుకున్నా నేను జుట్టు పట్టుకుని లాక్కు తీసుకొచ్చేస్తాను అనేటువంటిది ఆయన ఉపన్యాస భాషలో ఉండేది. అంటే ఆయన ఒక్కసారి శిష్యుడు ఆయన చేరికలో చేరితే మళ్ళా వెళ్ళడానికి ఇంకా అవకాశం లేకుండా చేసేవారు. ఆయన తపం అటువంటిది, ఆయన మంత్రం అటువంటిది, ఆయన ఆదేశాలు అటువంటివి. అలాగా మన మనసుని ఎంతో ఆతృతగా ఉండేది. అలాగే ఈ గ్రామానికి రావడం, ఇక్కడ ప్రజలకి ఆరోగ్యకరంగా లేకపోయేసరికి వారికి ఒక నూతిని తవ్వి ఆ నూతి ద్వారా ఆ నీరు ఔషధంగా మారి ఈ గ్రామ ప్రజలకి ఇక్కడ వారికి ఆ అనారోగ్యానికి ఆరోగ్యంగా మారారు. తర్వాత కార్తీక మాసంలో వారు ఎల్లప్పుడూ ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేసేవారు ఇక్కడ ప్రజలందరికీ. అలాగే వారు కూడా ఆనందదాయకంగా సంతోషంగా ఉండేవారు. చిన్నప్పుడు నేను, మా నాన్నగారు, మా అన్నదమ్ములు అందరూ ఇదే మెట్ట మీద వచ్చి ఇక్కడ భోజనాలు వండుకొని తినేవాళ్ళు.
ఇక్కడే పొయ్యి వెలిగించేవాళ్ళం, ఇక్కడే కరెంటు లేదు కాకడ వెలిగించేవాళ్ళం. ఆ నీరు కింద ఏరు ఉంది, ఆ నీరు పారేది, అందులోంచి నీరు తెచ్చుకునేవాళ్ళం. క్రిమి కీటకాలు, విష జంతువులు వీటిలన్నిటి మధ్యన ఆ కాలంలో 1972 ఆ ప్రాంతంలో ఈ ప్రదేశంలో మేము చిన్ననాడు మేము నడిచిన నడవడికల ఇక్కడ పాదాల మాయి ఉన్నాయి, గురువరిలు ఉన్నాయి. అటువంటి విశిష్టత మా నాన్నగారు మాకు ఈ ప్రదేశంలో ఇచ్చారు. అలాగే మా తల్లిగారు ఇక్కడ భోజనం వండడము మాకు పెట్టడం, సంతోషంగా ఆనందంగా ఒక 2-3 రోజులు ఇక్కడ గడిపి తదాంతరం పిఠాపురంకి వెళ్ళే జరిగేది. అంటే ఆయనకి సంకల్పం ఏంటి, ఇది నా గృహ ప్రదేశము, నా యొక్క ప్రదేశము, నేను ఇక్కడ ఉండవలసిన ప్రదేశమేమో అని చెప్పేసి ఒక తాపత్రయం ఉండేది. ఇది ఈ గ్రామానికి ఒక విద్యాలయము, ఒక అభ్యసించే ఒక జ్ఞానాలయము ఉండాలని చెప్పి జ్ఞానంగా ఆలోచనగా ఉండేది ఆయనకి. ఇదే ఈ పీఠానికి ఇది ఒక మార్గం కావాలని చెప్పేసి ఆయన ఒక మార్గ రూపంలోని ఈ గ్రామాన్ని ఎంచుకున్నారు. అలాగే ఈ బౌర్యాకటువంటి విషయాన్ని ఆయన మనసులో పెట్టుకుని దీని విశిష్టత మరింత కావాలని చెప్పేసి ఆయన జ్ఞానం చేయడం జరిగింది. ఆయన జ్ఞానమే ఇక్కడ ఫలం, ఆ ఫలమే మనం తీసుకుని వెళ్తున్నాం. ఏం ఫలం అంటే అప్పుడు ఆయన ఫలాలు ఇచ్చారు, విభూతి ఇచ్చారు, ఉతకం ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. ఈరోజు ఆయన ఆశీస్సు తీసుకుని మనం ఇక్కడికి రావాలి. ఇది విషయం ఉంది. అక్కడ విషయాన్ని గ్రహించినప్పుడు, ఆయన కావాలనుకున్నప్పుడు, ఆయన జ్ఞానం యొక్క విషయం తెలుసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఇక్కడ ఆనందదాయకంగా ఆయన ఇచ్చేటువంటి ఫలాన్ని కానీ, ఆయన ఇచ్చేటువంటి ప్రతి ఆరాధన పలహారాన్ని కానీ తీసుకుని వెళ్ళి మనం సంతోషంగా మన ఇళ్ళకి వెళ్ళినప్పుడు ఆయన యొక్క విశేషం మనకు తెలియబడాలని నేను ఆశిస్తున్నాను. అలాగే ఈ బౌర్యాక గ్రామాన్ని మరింత, ఈ ఆశ్రమాన్ని మరింత పురోగతి చేయాలని, అలాగే మీ అందరూ 10 మందే కాదు 100 మంది కూడా రావాలి. అలాగే వచ్చి ఆయన ఆశీస్సులు తీసుకోవాలి. మీ ఇళ్ళ యొక్క సంతోషాలు ఆనందాలతో ఎల్లప్పుడూ నిండి ఉండాలని, ఆనందదాయకంగా ఉండాలని, అలాగే మొయిద్దీన్ బాషా గురువర్యులు, అలాగే పూర్వపీఠాధిపతులు గురువర్యుల ఆశీస్సులు, ప్రస్తుత పీఠాధిపతి ఉమర్ అలీ షా గారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీకు కలిగి ఉంటారని నేను ఆశిస్తూ ఈ సభకు నాకు అవకాశం ఇచ్చిన మీ గ్రామ ప్రజలకు, పెద్దలకు, అలాగే పీఠాధిపతులందరికీ నమస్కరిస్తున్నాను. నమస్తే. ఓం గురువే నమః. అహ్మద్ అలీ షా వారికి ధన్యవాదాలు. మరి మాకు తెలియని చాలా విషయాలు వారు తండ్రి గారి గురించి చెప్పడం జరిగింది. తర్వాత మొయిద్దీన్ బాషా గురువారిల మరో పుత్రుడు మహబూబ్ బాషా గారు ప్రసంగిస్తారు. 1989 మునుపు 1472 552 సంవత్సరాల సుదీర్ఘమైన పవిత్రాత్మకమైన శీల నిజాయితీ మహోన్నతమైన తేజోమయులు 8 పీఠాధిపతులు ప్రయాణించిన ఆ తేజంబు వివిధ కాలాల్లో గ్రహించాము, తరించారు. ఆ కాలం పోయినది, వాటిని నెమరవేస్తున్నాం. ప్రస్తుత పీఠాధిపతి గారు, అన్నయ్య గారు శ్రీ ఉమర్ అలీ షా సద్గురు వర్యులకి వారికి సభపూర్వకంగా మనస్ఫూర్తితో సాష్టాంగ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఐదు పంచమ పుణ్యక్షేత్రాలుగా ప్రకటించి వాటి యొక్క ఆశీర్వచనాలు ఆయా స్థానాల్లో మీరు వాటిని నికృష్టమైన జీవిత పరిణామంలో దర్శిస్తారని చెప్పి వాటి 5 పుణ్యక్షేత్రాలుగా భీములి, పుణి, పిఠాపురం, చీమలవారిగూడ, రాజమండ్రి, ఈ స్థలం నేడు మనమందరం ఏకమైనది బౌరవాగా. భీముని సభలో చెప్పారు, బౌరాకులో సభ ఉందని చెప్పి వచ్చిన వారందరికీ
కాకినాడ సభలో చెప్పారు, బౌరాకులో సభ ఉంది ఫలానా డేట్కి అని చెప్పి. గురువారం సభలో చెప్పారు, బౌరాకులో సభ ఉందని చెప్పి. అందరూ విన్నారు, తండోపతండములుగా వచ్చారు, కానీ ఇక్కడ వచ్చేసరికి లెక్కెట్టే మనుషులుగానే మిగిలిపోయారు. కారణం, రేపు ఫస్ట్ స్వామి అక్కడికి వస్తారు, సునాయాసంగా తేలిగ్గా దర్శనం తీసుకోవచ్చు. ప్రయాణం తక్కువ, అలసట ఉండదు, శ్రమ ఉండదు అని చెప్పి ఆశాజనకంగానే భ్రాంతిలోనే ఉంటున్నారు. మోక్షం లభించడం అంటే బహు కష్టంబు. మన గ్రంథాల్లో రచించి ఉంది. ఒక పీఠాధిపతి కాదు, నేటి పీఠాధిపతుల వరకు విషయం ప్రతి గురువారం సభలోనూ ప్రతి పుణ్య కార్యక్రమాల్లో తెలియజేస్తూనే ఉన్నారు. కానీ వాళ్ళకి కావాల్సింది ఏమీ లేదు. ఆ దర్శనం, ఆ పాదం, వారి యొక్క ఆశ నెరవేరిపోవాలంతే. అది కూడా సునాయాసంగా అనుకూలమైన స్థలాల్లో. ఇటువంటి భ్రాంతిజనకంగా ఉన్న పీఠాధిపతులు యొక్క విషయాన్ని మీరు భ్రాంతిలో పడి విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతులు అంటే ఇంతేనా అనే విషయంగా ప్రయాణిస్తున్నారు. ఇది సమంజసమైన విషయం కాదు. వారు త్యాగాలు చేసి బలిపీఠానికి బలి అయిపోయి అష్ట కష్టాలు పడి సంసారాలను విడిచిపెట్టి వారి యొక్క వయసును కూడా లెక్క చేయకుండా, వయసు ఇంకా ఉండవలసింది తేలిగ్గాను కాలం చేసిన స్వర్గస్థులు అయిపోయారు. అటువంటి విషయం ఉన్న ఈ తత్వం, ప్రతి గ్రంథం అక్షరం మహామంత్రం అని చెప్పి పీఠాధిపతులు చెప్తూనే ఉన్నారు. కానీ ఆ పుస్తకాలు చదవం. తత్వజ్ఞాన మాసపత్రికలు మనం ఆ ఫలానా కార్యక్రమంలో మనం పడ్డామా లేదా, దాని గురించే ధనం కూడా సాయం చేస్తున్నారు. ఆ కుట్టు మిషన్లు కానీ ఇంకోటి కానీ ఇవ్వడం ఏంటంటే ఆ చిత్రంలో మనం ఉంటామేమో అని చెప్పి దాన్ని ఆశించే మనం సహకారం చేస్తున్నాం. అంతా భ్రాంతిజనకంగానే ప్రయాణిస్తున్నాం. ఇటువంటి సమంజసమైన విషయం ఎంతవరకు కాదని చెప్పి నేను మనవి చేసుకుంటూ, ఈరోజు ఇక్కడ శ్రీ అన్నయ్య గారు ఉమరలి షా సద్గురు వర్యులు 9వ పీఠాధిపతి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వారికి నేను సాష్టాంగ నమస్కారాలు చేసుకుంటున్నాను. రాబోయే కాలంలో భావి పీఠాధిపతులు ఇదే కార్యక్రమాన్ని నిర్వహిస్తారని చెప్పి ఎంతో సంతోషంతో ఆశాజనకంగా ఆశతో ఉంటున్నాను. ఇది కావాల్సింది పీఠానికి. మన తపనలో మన కార్యక్రమాలు అవి కూడా వస్తూనే ఉంటాయి, ప్రతిరోజు తీరవు. ఆకలి ఏ విధంగా తీరదో మన తపనలు కూడా అలాగే ఉంటాయి. తృప్తి లేదు. ఆ గుళ్ళకు ఈ గుళ్ళకు, ఆ గురు ఈ గురి దగ్గరికి పరుగులు తీస్తూనే ఉంటాం. ఇక్కడ 552 ఆ రచించిన గ్రంథాలు ఒకసారి మీరు తెలియజేసుకుంటే అవసరాన్ని గురించి ఏ గ్రంథం చదివినా ఆధ్యాత్మిక మహోన్నతమైన ఆత్మ పరిజ్ఞానాన్ని, ఈశ్వర పరిజ్ఞానానికి నిమిడీకృతించిపోతుంది. అటువంటి విషయాన్ని విడిచిపెట్టి మనం తేలిగ్గానే ప్రయాణం చేస్తున్నాం. ఏదైనా అంటే స్వామి స్వామి అంటాం. ఈ కార్యక్రమాలకు విచ్చేసిన గ్రామస్తులు, తర్వాత సర్పంచ్ గారికి, మన పీఠాధిపతుల తమ్ముళ్ళు మేము, అదేవిధంగా శ్రీ విద్యా ఆధ్యాత్మిక పీఠం సభా సభ్యులందరికీ నా ఉదయపూర్వక అభినందనలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. వీరు శ్రమించారు అంటే అందరూ శ్రమించారు. మోదీన్ బాషా గారు ఒకరే కాదండి, ఆ పైనుంచి కింద దాకా అంటే 1వ పీఠాధిపతి నుండి 8వ పీఠాధిపతి వరకు నేటి వరకు కూడా శ్రమిస్తూనే ఉన్నారు. వారు ఒక్కొక్క స్థలాన్ని ఎంచుకున్నారు, ప్రయాణించారు. మహోన్నతమైన, విశిష్టార్థకమైన, పరిణాత్మకమైన, పరితేజమైన పరిగణాలు పరిగణించారు. అటువంటి ప్రయాణంలో మనం ఈరోజు ఈ బౌరాక గ్రామంలో శ్రీ మొహిద్దీన్ బాషా సద్గురు వారి యొక్క ఆశీర్వచనం పొందడానికి చాలా
బహు తక్కువ మంది ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. వారు పడిన కష్టం 1972 అలాగే వారు 1989 వరకు ప్రయాణించిన ప్రతి అడుగు మహా కష్టమైన విషయం. గుర్రం బండి మీద వచ్చిన రోజులు ఉన్నాయి, కారు మీద వచ్చిన రోజులు ఉన్నాయి, కాలినడకన వచ్చిన రోజులు ఉన్నాయి, ఎడ్ల బండి మీద వచ్చిన రోజులు ఉన్నాయి. వారితో పాటు కొండలెక్కి దిగిపోయిన రోజులు కూడా ఉన్నాయి. ఇక్కడ బౌరాక నుంచి మొదలెడితే ఒమ్మంగిలో దిగేవాళ్ళం కొండలెక్కి. బౌరాకలో వారితో ప్రయాణించేవాళ్ళం, ఎంత ఉండేవాళ్ళం. పదరా అనేవారు, అంతే. సభ్యులు ఉండేవారు. ఒక ఆయన లావుగా ఉండేవాడు, వెంకట్రావు గారని చెప్పి, 120 కేజీలు ఆయన. పౌరంలాగా ఎగిరేవాడు. సోమరాజు గారు ఒక ఆయన ఉండేవారు, ఆయనకు షుగరు, తినకపోయినా ప్రయాణం చేసేవాడు ఆయన. మాస్టర్ రాజు గారు, అలా అనేక మంది, వారిలో మేము కూడా ఉన్నాం. పదండి అని చెప్పి కొండలు ఎక్కేసేవారు. అటు రాసపల్లి, ఒమ్మంగి దిగిపోయేవారు. మధ్యలో దాహం కూడా నీళ్ళు తాగేవాళ్ళం కాదండి. అటువంటి మహోన్నతమైన శక్తి, ఆ మహోన్నతమైన తేజోమయమైన విశిష్టార్థకమైన అటువంటి వారితో మనం ప్రయాణిస్తే అది చాలా అనుభవంలో ప్రతి విషయం నీటికి కూడా నెమరు వేస్తూనే ఉంటుంది, కాలం మారిపోయినప్పటికీ కూడా. గుర్రం మీద వచ్చేవారండి, గుర్రం బండి మీద. ఆ గుర్రం బండి అక్కడ కట్టేవారు, పడుకునేవారు, ఏది చాప వేసుకుని అలా అలా అనేవారు. ఏళ్లతో ఏదో రచించేవారు. ఏళ్ళు అలా తిప్పుతున్నారు ఏంటి అనుకునేవాడిని. ఏదో రచించేవారు గ్రంథం. ఆ గుర్రం కూడా దాన్ని విప్పి వేస్తే ఎంత అడుగులో ఎక్కడికో పోకుండా ఆ వారి పక్కనే గడ్డి మేచేది. మేచిన తర్వాత అక్కడ కూర్చుని ధ్యానించేది. పక్షులు, ఆఖరికి ఈ వృక్షాలు కూడా వాటిని ధ్యానిస్తూ ఉండేవి. మనం గమనించడమో తెలియబడుతుంది. అటువంటి విషయంగా అదొకటి ఉంది. అదేవిధంగా వారు సంధ్యావేళల్లో ప్రార్థన చేద్దామని చెప్పి ఆ కింద నుంచి పైకి వచ్చేవారు, ప్రార్థన చేస్తుండేవారు. సంధ్య అంటే ఆ సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు చేసేటప్పుడు మేము వెనకాల కూర్చునేవాళ్ళం. సభా సభ్యులు అందరూ చాలామంది ఉండేవారు, ఒక 25 మంది దాకా ఉండేవారు. తర్వాత ఇలా చేస్తే భూమాతని తాకిన తర్వాత పైకి లెగిస్తున్నప్పుడు ఇలా అనేవారు. అప్పటికి సూర్యుడి కింద ఇది అస్తమించిపోయాడు పూర్తిగానే, చీకటి అయిపోయింది. మరి ఇలా లెగిసాను, ఇలా అనేసరికి మళ్ళీ సూర్యుడు 2 అడుగులు పైకి వచ్చాడు. ఇదేంటి వెలుతురు పోయింది, మళ్ళీ వెలుతురు వచ్చేసింది ఏంటి అనుకునేవాళ్ళం. అంటే అటువంటి అనుభవాలు వారితో ప్రయాణిస్తే, వారితో వీరితో ప్రయాణిస్తే అనేకమైన విషయాలు తెలుస్తాయి. మనకు కావాల్సింది ఏంటంటే గురువు గారి కాలు పట్టుకున్నాం, వారికి కూడా ప్రయాణించాం, మనకు సంబంధించి చెప్పేసుకున్నాం. ఎదో బతుకు ఎంత బతుకుతాడో, ఎన్ని కోట్లు కావాలి, ఆ 3 పూటలు భోజనం చేసి ఆరోగ్యంగా ఉంటే మహాభాగ్యం అదే కాదంటారా? అటువంటి శ్రీ విశ్వవిద్యాలయ ఆధ్యాత్మికమైన పీఠం విశిష్టార్థకమైన విషయంగా మీరు గ్రహించాలని, దాన్ని ఆశీర్వచనాలు సర్వదా పొందాలని చెప్పి నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీ విశ్వవిద్యాలయ ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు నమస్కారం. అలాగే తండ్రి గారైన స్వర్గీయ మొహిద్దీన్ బాద్షా గురువర్యులు, తత్వవేత్తలు మరియు జహరా బేగం తల్లి గారికి నా నమస్కారములు. ప్రస్తుత పీఠాధిపతి ఉమరుల్ షా సద్గురువులకు నా కష్టంగా నమస్కారములు. అలాగే అన్న తమ్ముళ్ళు అందరికీ నా నమస్కారములు. ఈ సభకు ఇచ్చేసిన ప్రతి సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. తండ్రి గారైన మొహిద్దీన్ బాషా గారు చూపించిన అడుగుజాడల్లో మీరందరూ నడుస్తారని నేను ఆశిస్తున్నాను. గురు బ్రహ్మ గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. నమస్కారం. సభకు నమస్కారం. ఉమరుల్ షా సద్గురువులకు సాష్టాంగ నమస్కారం. ఇక్కడ విచ్చేసినటువంటి సభ్యులందరికీ నా నమస్కారములు. మరియు అన్నయ్య గారైనటువంటి అహ్మద్ అలీ షా గారికి,
మెహబూబ్ పాషా గారికి, కబీర్ షా గారికి, మనందరికీ నమస్సుమానాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు బౌర్యాక గ్రామంలో మనం ఈ చక్కటి వాతావరణంలో ఉన్నామంటే మొహిద్దీన్ బాషా గారు, మా తండ్రి గారు నడకాడిన ప్రదేశం ఇది. వారు అడుగుజాడలు ఇప్పటికి కూడా మనకి జ్ఞాపకాన్ని ఇస్తూనే ఉంటాయి. ఎల్లప్పుడూ మనం ఎప్పుడొచ్చినా ఈ ప్రదేశానికి ఒక మనశ్శాంతి లభిస్తుంది. మనం ఎంత దూరం నుంచి వచ్చినా ఈ ప్రదేశం వచ్చేసరికి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం మనకి కనిపిస్తుంది. ఇక్కడ చుట్టూ చూసుకుంటే కొండలుంటాయి. మీరు గ్రహించినట్లయితే చుట్టుపక్కల కొండలుంటాయి. అలాగే మనం అన్నవరం దేవస్థానం వెళ్ళినప్పుడు కూడా అక్కడ చుట్టుపక్కల కొండలుంటాయి, అక్కడ దర్శించుకుంటాం. అలాగే ఇక్కడ మనం బౌర్యాక గ్రామంలో మరి నడక అనేటువంటి మన మొహిద్దీన్ బాషా గురువులు, అష్టమ పీఠాధిపతి సద్గురువర్యులు వారు ఈ ప్రదేశానికి ఎంతో ఎంత కష్టం అంటే ఈరోజు మనం ఇప్పుడు అమ్మదలిసిగా చెప్పినట్టు ఆటోలు ఉన్నాయి, ఈరోజు బైకులు ఉన్నాయి, అదేవిధంగా కార్ల మీద నడుస్తున్నాం. మరి ఆ రోజుల్లో వారు నడుస్తూ ఉమ్మంగి ఎక్కడ, బౌర్యాక గ్రామం ఎక్కడ, మనం చూసుకుంటే దారిలో ఉమ్మంగి గ్రామం కనిపిస్తుంది. ఇక్కడి నుంచి రావడానికి నడుస్తూ రావాల్సిన ప్రదేశం మాట ఇది. మధ్యలో ఎన్నో వన్యప్రాణాలు, విషవాయులు, విష సర్పాలు, ఇవన్నీ అడ్డంకులు. అంతేకాకుండా ఇక్కడ కొంత నక్సల్స్ నిర్వహించేవారు. నక్సలైట్లు ఉండే ప్రదేశం ఉండేది ఒకప్పుడు. అలాంటి ప్రాంతం భయంకరంగా ఉన్న ప్రాంతం మాట ఇది. ఆ ప్రాంతంలో వారు విచ్చేసి ఈ ప్రాంతాన్ని ఆధ్యాత్మిక క్షేత్రంగా మార్చాలి, ఏదో చేయాలి అని తపనతో వారు పిఠాపురం నుంచి మమ్మల్ని, మేము చాలా చిన్నోళ్ళం. నాకు ఈ విషయాలు పెద్దమ్మ గారు జహరమ్మ గారు, మా తల్లి గారు చెప్పేవారు. మేము చిన్నవాళ్ళైనా సరే మమ్మల్ని కూడా ఇక్కడ తీసుకొచ్చేసేవారట. నేను బాగా చిన్నవాడిని, బాగా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉండుంటాయి. ఇక్కడ సీతయ్య గారు అని వారు నన్ను ఎక్కువగా ఆడిస్తూ వారి దగ్గర ఉండేవాడిని. ఇక్కడ 3 రోజులు 4 రోజులు గడిపేసేవాళ్ళం ఈ సమయంలో. ఇక్కడ ఎలా ఉండేదంటే వాతావరణం చాలా చలిగా, ఇంకా ఒక ఇదిగా ఉండేది మాట. ఎక్కువ ఎండలు ఉండేవి కాదు, ఎక్కువ వేడి ఉండేది కాదు. అదే కాకుండా చలి మాత్రం ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండేది. అలాంటి ప్రాంతాల్లో మేము ఉన్నాం. వారు ఇక్కడ వచ్చి ధ్యానం చేసేవారు, రోజు తపస్సు. ఇలాగే మా ప్రార్థన చేయాలంటే ఇదే ప్రదేశానికి వచ్చేవారు. కొండపై నుంచి కింద నుంచి పైకి రావాలి ఈ ప్రదేశానికి వచ్చి ధ్యానం చేసుకుని ఇక్కడే వెళ్ళేవారు అన్నమాట. అలాగ నడకాటువంటి ఈ ప్రదేశం అన్నమాట. తర్వాత ఇక్కడ ఈ గ్రామానికి ఏదో చేయాలని చెప్పేసి అక్కడ ఈ గ్రామంలో మంచినీటి సరఫరా ఇబ్బంది ఉండేది. మంచినీళ్ళు తాగాలంటే వేరే ఊరి నుంచి ఎంతో దూరం, ఒక దగ్గర 10-20 కిలోమీటర్లు వెళ్తే కానీ మంచినీటి సౌకర్యం ఉండేది కాదు. అలాంటి ప్రదేశం ఇది. వారు మంచినీటి సౌకర్యాన్ని కల్పించడానికి ఒక బావిని తవ్వించారు. ఇక్కడ ఎదురుగా మేము వస్తున్నప్పుడు బావి కనిపిస్తుంది మీకు. ఆ బావి తవ్వించినప్పుడు వాళ్ళకి ఇక్కడ గ్రామానికి ఒక నీళ్లు సత్యశ్యామలంగా వాళ్ళు నీళ్ళు తాగేలాగా, ఆ టీలు అయితే అమృతంలా నీళ్లు, తీపి నీళ్ళు వచ్చేయండి. మామూలు నీళ్ళు కూడా ఇప్పుడు మనం మినరల్ వాటర్ అవి తాగుతున్నావు తెచ్చుకొని, దానికన్నా బ్రహ్మాండ నీళ్ళు వచ్చాయి ఇక్కడే. ఆ నీళ్లు తాగేవారు అందరూ. తాగి వాళ్ళు దాహం తీసుకునేవారు ఇక్కడ. అలాంటి గ్రామాన్ని ఏదో ఒక ఆధ్యాత్మిక కేంద్రంలో అందరినీ మార్చాలి, వారి యొక్క సహాయ సహకారాలు ఉండాలి అని చెప్పి ఎంతో సహాయపడేవారు వాళ్ళందరికీ. వాళ్ళు ఈ గ్రామంలో చాలా మంది అనుభవాలు ఉంటాయి. వాళ్ళు మొహిద్దీన్ బాషా గురువులతో, వారితో ఎలా ఉండేవారు, వాళ్ళతో వారి యొక్క అనుభవాలు వారు కూడా కింద సభలో చెప్పారు. వారు వచ్చినటువంటి కొంతమంది ఈ బౌర్యాక గ్రామ ప్రజలు. కానీ
పిఠాపురం గురుగారు వస్తున్నారు అని చెప్పి తెలిసేది వాళ్ళకి. వస్తుందంటే పిఠాపురం నుంచి గురుగారు వచ్చారు, స్వామి గారు వచ్చారు, ఇక్కడే ఉంటున్నారు అన్న విషయం ఎవరో గ్రహించి చెప్పడం జరిగింది ఆ రోజుల్లో. చెప్తే అప్పుడు ఆ బౌరేఖ ప్రజలు అందరూ అక్కడ ఉన్నట్టు వాళ్ళందరూ వారి దగ్గరికి వచ్చి కొన్ని వారి యొక్క చెప్పుకున్నారు, సమస్యలు చెప్పుకునేవారు. చెప్పుకుంటే వారు నాకు ఈ సమస్య ఉంది స్వామి, నాకు ఈ సమస్య ఉంది గురువుగారు, నాకు ఈ సమస్య తీర్చండి, నాకు ఈ తగాదాలు ఉన్నాయని చెప్పేవారు. చెప్తుంటే నీకేమవుతుంది, అన్నీ బాగానే అవుతాయని చెప్పేసి అనేవారు ఆ రోజుల్లో. అన్నింటినే వారికి ఆ సమస్య తీరిపోయేది. మరి అలాంటి సమస్యలు తీర్చేటువంటి గురువు మన దగ్గర ఉన్నారు అని చెప్పేసి ఈ బౌరేఖ ప్రజలు చాలా ఆనందపడేవారు. వారి యొక్క భక్తి శ్రద్ధతో, ఆయన ఆధ్యాత్మికతో భావంతో వారి చూసి వారి యొక్క అడుగుజాల్లో చెప్పినట్టు భాషలన్నీ ఒక ఉపన్యాసంగా తీసుకునేవారు. మరి అలాంటి గ్రామం ఇది. ప్రస్తుతం ఇలాంటి అదే గ్రామాన్ని అహ్మద్ అలీ షా గారు మరి వారి యొక్క జ్ఞాపకార్థంగా వారు ఏదో ఒక ఇక్కడ ఈ యొక్క ప్రదేశాన్ని ఏదో ఒకటి చేయాలి, వారి యొక్క గుర్తుగా ఉండాలి అని చెప్పేసి వారు నడకాలిన ప్రదేశాన్ని ఇక్కడ ఒక ఆశ్రమంగా తీర్చిదిద్దినటువంటి మన సద్గురు ఉమర్ అలీ షా గారు అలాగే అహ్మద్ అలీ షా గారు వారిద్దరు కలిసి ఈ యొక్క ఆశ్రమ నిర్మాణం, అంతేకాకుండా ఇక్కడ జ్ఞానం చేసిన విధంగా ఒక జికీర్ అని దీనికి పేరు పెట్టారు. మొహద్దీన్ బాషా జికీర్ మందిర్ అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది ఇక్కడ. సుమారు ఇది ఇంకా ముందు చెప్పాలంటే 2002లో ఇక్కడ మెడికల్ క్యాంప్, మొట్టమొదటి మెడికల్ క్యాంప్ జరిగినప్పుడు ఇక్కడ మాతృమూర్తి జహరా బేగం గారు ప్రారంభించడం జరిగింది. అలాగే సద్గురు ఉమర్ అలీ షా గారి ఆధ్వర్యంలో ఈ మెడికల్ క్యాంప్, మెగా మెడికల్ క్యాంప్ జరిగింది. అలాగే హై క్యాంప్ జరిగింది. మొన్న 4 సంవత్సరాల క్రితం కూడా ఒక మెడికల్ క్యాంప్ జరిగింది. ఇక్కడ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి వారు ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. అలా హోమియో కానివ్వండి, అలోపతి అనేక మెడికల్ క్యాంపులు పెట్టడం జరిగింది. మరి మొహద్దీన్ బాషా గురువులని వారందరూ గుర్తు పెట్టుకునేలాగా ఈ బౌరేఖ ప్రజలు ఉన్నారు. ఇక్కడ గ్రామ సమస్యలు ఎన్నున్నా సరే ఇక్కడ ఎవరు వచ్చేవారు కాదు, రావడానికి భయం పడేవారు. ఈ ప్రదర్శన రావడానికి భయం పడేవారు అనమాట. ఆ రోజుల్లో భయం పడినప్పుడు వారొక్కరే ఈ ప్రదేశానికి లోపలలోకి వచ్చి వాళ్ళందరూ సమస్యలు తెలుసుకొని వారి ఆశీర్వచనాలు ఇచ్చి అప్పుడు ఒక 2-3 రోజులు ఇక్కడ ఉండి వెళ్ళేవారు. ఇక్కడ గ్రామంలో మొత్తం అనేక గ్రామాలు, ఉమ్మంగిరి నుంచి ఎన్ని గ్రామాలు తిరిగేవారు. వారు నడుస్తూనే తిరిగేవారు అనమాట. అక్కడ మీకు దారిలో ఏమీ అసలు చాలా భయంకర, ఇంత రోడ్డు, ఇప్పుడు ఎన్న రోడ్డు కూడా అలా ఉండేది కాదండి. చాలా గడ్డి ముక్కలు, రకరకాల జంతువులు, తర్వాత విషం సర్పాలు రకరకాలు ఉండేవి అన్నమాట. మరి ఆ తలుపులు దాటుకుంటూ కాళ్ళకి ఏమైనా గుచ్చుకున్నా సరే ఆ రత్న అడుగులతో అలా వచ్చారు. ఒకప్పుడు ఈ గ్రామానికి ఇంకొక గ్రామం రావాలంటే ఒక కొండ ఉండేది అన్నమాట. ఆ కొండ దాటుకొని రావాలా. ఆ కొండ దాటుకొని వచ్చినప్పుడు దారిలో జారి పడ్డారు ఆయన. మొత్తం ఎన్ని దెబ్బలేమాట ఆ రోజు. ఆ తెల్ల పంచి తెల్ల వేసుకునేవారు అన్నమాట. వచ్చేటప్పుడు దారిలో ఎన్నో దెబ్బలు తగిలినా సరే అలాగే ఆ రక్తం అడుగులతో అలాగే వచ్చి చూసుకొని వచ్చేవారు. మరి వారిని సేవ చేసుకునేటువంటి వారు ఇక్కడ సీతయ్య గారు అని ఉంటారు, వారు సేవ చేసుకునేవారు ఇక్కడ భక్తులు, ఇక్కడ వచ్చినటువంటి సభ్యులు. ఆ రోజుల్లో పెద్దమ్మ గారికి, మొహద్దీన్ బాషా గారి వరకు మన చిన్నపిల్లలు కదా కూడా ఉండి వాళ్ళు సేవ చేసుకునేవారు. అప్పుడు ఆ రోజుల్లో 4-5 రోజుల పాటు ఇక్కడ ఉండేవాళ్ళం అండి ఈ ప్రదేశానికి. ఈ అనుభవాలన్నీ నాకు చెప్పినటువంటి తల్లి గారు మాతృమూర్తి జహరా బేగం గారు చెప్పారు నాకు. ఆ అనుభవాలు మీకు చెప్పడం జరుగుతుంది. మరి మీరు ఈ సభకి విచ్చేసినటువంటి సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ మరియు సద్గురువర్యులకు, అహ్మద్ అలీ షా గారికి, మరి బౌరేఖ కమిటీ సభ్యులకు, మీడియా వారికి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. హుస్సేన్ షా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ
మరి ఈ గ్రామాన్ని చాలా చక్కగా తీర్చిదిద్దుతున్న సర్పంచ్ దొడ్డి సత్యనారాయణ గారు, వారిని కూడా వచ్చి ప్రసంగించవలసిందిగా కోరుతూ. సభకు నమస్కారం. సభా వేదిక మీద ఆశలైనటువంటి శ్రీ విశ్వవిజ్ఞాన ఆధ్యాత్మిక నవమ పీఠాధిపతులైనటువంటి డాక్టర్ ఉమరాలిస స్వామివారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, స్వామివారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే వివిధ ప్రాంతాల నుంచి ఈ సభా కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, గ్రామస్తులకు, గ్రామ పెద్దలకు కూడా నా నమస్కారాలు. మరి గత 50-60 సంవత్సరాల క్రితం మన బౌరువాక గ్రామం ఏ రకంగా ఉండేదంటే మీ అందరికీ నేను వేరే చెప్పవసరం లేదండి. ఎందుకంటే నేను చిన్నోడిని కాబట్టి ఆ కష్టాలన్నీ కూడా గతంలో మీరు అనుభవించి ఉన్నారు. ఒకానొక టైంలో గత 60 సంవత్సరాల క్రితం మానవుడికి అత్యంత ప్రధానమైనటువంటి వనరు ఏదైనా అంటే నీరు కావాలి ఫస్ట్. మరి గ్రామంలో నీళ్లు తాగాలంటే ఓ 2-3 కిలోమీటర్లు ప్రయాణం చేసి కాలువలో నీరు తాగేటువంటి వారు అప్పుడు. మరి కాలక్రమేణా కాలువలో నీరు ప్రతిరోజు తాగితే ఏమవుద్దండి, దాంట్లో ఉన్నటువంటి మలినాలన్నీ మన శరీరంలో వ్యాప్తి చెంది రకరకాల విషజ్వరాలు, జబ్బులు, వ్యాధులు బారిన పడినటువంటి ఆ రోజుల్లో ఒకసారిగా మరి మన బౌర్వాహ గ్రామ ప్రజలైతే ఎప్పుడు కూడా పేర్లు తెలియవు, గురువుగారు అంటే గురువుగారే. అలాగా ఆ రోజుల్లో వచ్చినటువంటి గురువుగారిని పెద్దయ్య గారు అనేవారు. అయినా ఆ రోజుల్లో ఈ ప్రజల యొక్క నిత్యావసరానికి ఉపయోగపడేటువంటి నీరుని మనం అందించాలని చెప్పేసి వచ్చే దారిలో ఒక బావి తవ్వించడం జరిగింది. గ్రామస్తులందరూ కూడా ఆ బావి వద్దకు వచ్చి నీళ్ళు పట్టుకెళ్ళడం జరిగేది. అప్పటికి మా వయసు 5-6 సంవత్సరాలు, మరి ఇప్పుడు 40 సంవత్సరాలు వచ్చాయి. అంటే ఆ రోజుల్లో ప్రజల యొక్క అవసరాలు ఏంటి అని గ్రహించగలిగినోడు ఎవరన్నా ఉన్నారంటే ఆయన భగవంతుడు ఒకడే. ఆ భగవంతుని రూపంలో ఆయన ఇక్కడికి వచ్చి మన పరిసరాల్లో ఉన్నటువంటి మౌలిక వసతులు ఏం కావాలని చెప్పేసి ఆలోచన చేసినట్లయితే ఫస్ట్ మనకు కావాల్సింది గంగా జలాన్ని ఇక్కడ తెప్పించి మన అందరికి కూడా మంచినీటి వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. మరి అలాగే ఆ రోజుల్లో ఎవరైనా చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ ఒంట్లో బాగోపోయి జ్వరాలుగా ఉన్నట్లయితే గురువుగారు ఆ ఊరి నుంచి అడ్డదారిలో నడిచి వచ్చేటప్పుడు గురువుగారు వచ్చారంట, ఆయన దగ్గరికి వెళ్ళాలి, గురువుగారు ఈ బూది పెడతారు, లేదంటే మనకి ఏదో మంత్రం చదువుతారు, మనకి వ్యాధులు తగ్గుతాయని చెప్పేసి నమ్మకంగా రావడం. చిన్నపిల్లలకైతే ఆ విభూతిని అది నుదుటి పెట్టడం, కొంచెం నీటిలో పట్టించడం, ఇటువంటి కార్యక్రమాలన్నీ జరిగి అవన్నీ కూడా మేము కూడా అనుభవించాం ప్రత్యక్షంగా. మరి అలాగే స్వామివారు మా బౌరవ గ్రామానికి వివిధ రకాలైనటువంటి పనులు అన్నీ కూడా లక్షలాది రూపాయలతో కూడుకున్నటువంటి పనులు. ఈనాడు ప్రతి మానవుడు కూడా సగటు భార్య పిల్లలతో సహజీవనం చేయడానికి ఒక చిన్న ఇల్లు ఏర్పాటు చేసుకోవాలంటే, ఒక పాక ఇల్లుని ఏర్పాటు చేసుకోవాలన్నా కూడా ఈ రోజుల్లో 20-30 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. అటువంటి ఏర్పాట్లు కూడా చేసుకోవాలనేటువంటి ప్రజలు ఎంతోమంది ఉన్నారు మన గ్రామాల్లో. మరి ఈ యొక్క ప్రదేశము మా తండ్రి గారు వాళ్ళ పెద్దలు నడయాడినటువంటి ప్రదేశం కాబట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెందించాలి, ఈ ప్రాంతంలో మనం భగవంతుని యొక్క కార్యక్రమాలు చేసి ప్రజలను మేల్కొల్పాలన్న ఒక మంచి భావనతో మరి స్వామివారు గత 5 సంవత్సరాల క్రితం పాతబౌరవ గ్రామంలో సుమారు 10 లక్షల రూపాయలతో ఒక రామాలయాన్ని నిర్మించడం జరిగింది. మరుసటి సంవత్సరం వచ్చేసరికి ఆ రామాలయం ఉంది, రామాలయం ఎదుట ఒక ధ్వజస్తంభం కావాలి. దాన్ని కూడా సుమారుగా 2 లక్షల రూపాయల ఖర్చుతో, పైసలు ఖర్చే అంచనాగా చెప్తున్నాం, 2 లక్షల రూపాయల ఖర్చుతో ధ్వజస్తంభాన్ని నిర్మించి అన్న సంతర్పణ కార్యక్రమాలు అన్నీ గావించి చేయడం జరిగింది. అంటే అర్థం ఏంటి, భగవంతుణ్ణి నెలకొల్పినప్పుడు
మనం నడిచి వెళ్ళిపోయేటప్పుడు గుడి ఉంది ఇక్కడ, స్వామివారు కట్టించారని ఒక నమస్కారం చేసుకొని దైవభక్తిలో లీనమవుతారన్న ఉద్దేశంతో కట్టించినవి. మరి అన్నిటిని కూడా మనం అభివృద్ధి చెందుకుంటూ ముందుకెళ్ళాలి. అలాగే మరి మన శరవరం టు బోరువాకు వచ్చే దారిలో కూడా ఇప్పుడు కాలక్రమేణా అన్ని దిక్కుల కుళాయిలు వచ్చినాయి, వాటర్ ట్యాంకులు వచ్చినాయి, ప్రజలందరూ ఇబ్బంది లేదు నీళ్ళకి. మరి ప్రజలు ఇబ్బంది లేకుండా నీళ్ళు తాగుతున్నారు, కానీ మరి మూగజీవాల యొక్క పరిస్థితి ఏంటి అని చెప్పేసి వాటికి కూడా సపరేట్గా ఒక ట్యాంక్ నిర్మాణం చేసి అక్కడ పెద్ద కుండీ ఒకటి ఏర్పాటు చేసి వాటికి కూడా నీళ్ళు ఇవ్వడం, మంచినీళ్ళు ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఒక సభను ఏర్పాటు చేసి వేలాది రూపాయలు ఖర్చు పెట్టి అన్న సంతర్పణ కార్యక్రమాలు ఇవన్నీ చేస్తున్నారంటే మరి మనం కూడా ఇందాక చిన్నయ్య గారు సభను చూసేటప్పటికి మాకు ఏదో నీరు గారిపోయినట్లుగా ఉంది. భగవంతుడు అంటే ఇంతేనా? భగవంతుని యొక్క స్వరూపాన్ని మీరు ఏ రూపంలో చూస్తున్నారో మాకు తెలియట్లేదు, కానీ మేమైతే ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా భగవంతుడు అంటే భగవంతుడిగానే భావిస్తున్నాం. మరి మీరు భావిస్తున్నారా లేదని చెప్పేసి ఆయన యొక్క ఆవేదన ఈ సభ ద్వారా మన అందరికీ వ్యక్తపరచడం మనందరం కూడా విన్నాం. కాబట్టి దయించి ప్రతి ఒక్కరు కూడా దేవుడి గురించి చెప్పండి, తప్పే ఉంది. ఫలానా గ్రామాల్లో ఇలాగా ఇప్పుడు మన చుట్టుపక్కల గ్రామాలు చాలా ఉన్నాయి. పెదమల్లాపురం ఉంది, శృంగదారం ఉంది, అచ్చింపేట ఉంది, పోలవరం ఉంది, వేలంగా ఉంది. ఎక్కడైనా ఉన్నది ఇటువంటి కార్యక్రమం లేదు. మరి ప్రతి సంవత్సరం మన గ్రామంలో కార్యక్రమం జరుగుతుందంటే కారణం ఏమిటి? భగవంతుని యొక్క సంకల్పం ఉంటేనే కదా ఏదైనా జరుగుద్ది. భగవంతుని యొక్క సంకల్పం అంటూ లేకపోతే ఏమీ చేయలేం మనం. ఎన్ని డబ్బులున్నా, ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నా, ఎన్ని వాహనాలు ఉన్నా సరే అనుకున్న గమ్యానికి చేరలేము. సుమారు కారు వేసి రావచ్చు, దారిలో ప్యాచ్ పడిపోవచ్చు, లేకపోతే టాటా వేసి రావచ్చు, దారిలో ఇంకోటి జరగచ్చు. చివరికి భగవంతుడి సంకల్పం ఉంటే ఖచ్చితంగా మన గమ్యస్థానాన్ని చేరుకోగలుగుతామని చెప్పేసి దృఢంగా నమ్మినటువంటి వ్యక్తిని నేను ఈరోజు మీ అందరి ముందు చెప్తున్నాను. అది ఒకసారి మనం కూడా భక్తి శ్రద్ధలతో కొలవాలి భగవంతుడిని, అంతే తప్ప స్వామివారు అన్నట్టు, చిన్న స్వామివారు అన్నట్టు వెళ్ళి దేవుడి యొక్క పాద పద్మాలను నమస్కరించుకొని సింపుల్గా వెళ్ళిపోతున్నాం అనడం కాదు. దేవుడి గురించి మనం పరితపించి కష్టపడినప్పుడు దాని యొక్క ప్రతిఫలం మనకు దక్కుతుందని ప్రతి ఒక్కరు కూడా నమ్మాలని ఈ సభాముఖంగా మీ అందరూ కూడా తెలియపరచుకుంటున్నాను. అలాగే ప్రతి సంవత్సరం మరి మన గ్రామాల్లో వివిధ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇకపై కూడా ఆ స్వామివారి యొక్క కర్ణకటాక్షాలు మన గ్రామాలపై ఉండాలని చెప్పేసి మరి మన బోరువాక గ్రామ ప్రజానికం అందరి తరపు నుంచి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన స్వామివారికి ప్రత్యేక ధన్యవాదాలు ముగిస్తున్నాను. శ్రీ దొడ్డి సత్యనారాయణ గారు ఇక్కడ బౌరవ గ్రామ సర్పంచ్ చాలా చక్కగా విషయాలన్నింటికి మనకి తెలియజేశారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మనకి ఈరోజు ఉమరాల షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా ఒక సేవా కార్యక్రమం ఉంది. దానికి ముందు పీఠాధిపతులు సందేశం వినవలసిందిగా కోరుతున్నాం. ఈనాటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో కాశ్మీర్ని తలపించేటువంటి ఆంధ్ర కాశ్మీర్ లాంటిది బోరువాక గ్రామం. చుట్టూ కొండలుండే కొండల మధ్యన ఉన్నటువంటి గ్రామం బోరువాక గ్రామం. ఇది పవిత్రమైనటువంటి మొహిద్దీన్ బాషా సద్గురువర్యులు అష్టమ పీఠాధిపతి వారు నడయాడినటువంటి పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం ఇది. 1969 సంవత్సరంలో ఈ పుణ్యక్షేత్రం ఒక మహోన్నతమైనటువంటి శక్తి అష్టమ పీఠాధిపతి వారి యొక్క దివ్య ఆశీస్సులతో ఏర్పడినటువంటి గ్రామం ఇది. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బోరువాక గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నా యొక్క ప్రత్యేక శుభాశీస్సులు తెలియజేస్తూ ఈ సభ ప్రారంభానికి ముందు మాట్లాడినటువంటి హమద్ అలీ షా గారికి, మహబూబ్ పాషా గారికి, కబీర్ షా గారికి, హుసేన్ షా గారికి, మన గ్రామ అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి సర్పంచ్ దొడ్డి సత్యనారాయణ గారికి నా యొక్క ప్రత్యేక శుభాశీస్సులు తెలియజేస్తూ ఈ పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో అష్టమ పీఠాధిపతి వారు వచ్చి ఇక్కడ వసించి వారు తపో సాధన ఆచరించినటువంటి పరమ పవిత్రమైనటువంటి ప్రదేశం.
పుణ్యాత్ములు, ప్రవక్తలు, అవతారులు, తాత్వికులు ఎక్కడైతే వారు ఆ తపోసాధన ఆచరించి ఆ పవిత్రమైనటువంటి ప్రదేశంగా మార్చి ఆ ప్రదేశాన్ని ఒక అద్భుతమైనటువంటి శక్తి ఆ భూమాతలో ఆ ప్రదేశంలో ఏర్పరిచి అందులో ఒక అద్భుతమైనటువంటి శక్తిని కలిగించి అది మనం ఆస్వాదించి తరించేటువంటి విధానంలో మనం ప్రయాణం సాగించినట్లయితే మనకు ఆ అద్భుతమైనటువంటి ఆ శక్తి మనం కూడా తరించే అవకాశం మనందరికీ కలుగుతుంది. సాధారణంగా అవతారులు, ప్రవక్తలు, తాత్వికులు, యోగులు, జ్ఞానులు వారు ఎప్పుడూ భౌతిక దృష్టికి మనం సామాన్యంగానే కనిపిస్తారు తప్ప సామాన్య మానవులుగానే మన దృష్టికి కనిపిస్తారు. మనం సామాన్య దృష్టితో ఆలోచించినట్లయితే వారు సామాన్యంగానే ఉంటారు. ఒక తాత్విక ఆధ్యాత్మిక జ్ఞాన దృష్టితో ఆలోచించినట్లయితే వారిలో ఉండేటువంటి అద్భుతమైనటువంటి శక్తి మనం గ్రహించగలిగేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. అటువంటి ఒక భౌతిక గ్రామంలో భౌతికవాదంలో ఉన్నటువంటి భౌతిక దృష్టితో చూసేవారికి ఒక సామాన్యులుగా ఉంటూ, ఆధ్యాత్మిక తాత్విక దృష్టితో చూసేవారికి ఆయన ఒక మహాయోగి, ఈ ప్రాంతానికి వచ్చారు, మనకేదో ప్రసాదించబోతున్నారు, మనం అది అందుకోవాలి అని తప్పించేటువంటి వారు ఆనాటి కాలంలో వారిని గ్రహించి తరించారు. వారు ప్రసాదించినటువంటి ఆ బావి ఒక పవిత్రమైనటువంటి జలము, పవిత్రమైనటువంటి నీరు, ఆ బావిలో ఉండేటువంటి నీరు. ఉదాహరణకు మనం మక్కా వెళ్ళినప్పుడు ఆ మక్కాలో ఆ పవిత్ర జలాలను ఎంతోమంది ఎన్నో దేశాల వారు తీసుకుని వెళ్ళి అది ఎంతో పవిత్రంగా స్వీకరించడం జరుగుతుంది. అటువంటి పవిత్రతతో కూడినటువంటి జలంగా ఆ బావిలో ఉండేటువంటి నీరుని ఆనాటి ప్రజలు ఎంతో సంతోషంగా స్వీకరించి వారికి ఉన్నటువంటి అనారోగ్యాలు తొలగించుకొని ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని ఆ గ్రామంలో ఆనాటి కాలంలో ఏర్పరచుకోవడం జరిగింది. ఆనాటి కాలంలో ఏ విధమైనటువంటి వైద్య సౌకర్యాలు లేవు, ఏ విధమైనటువంటి రహదారి మార్గాలు లేనటువంటి మారుమూల ప్రాంతం అయినటువంటిది పౌర్వాక్ గ్రామం. ఆ గ్రామానికి వారు ఎంతో కష్టపడి కాలినడకన కొంత దూరం ప్రయాణం సాగించి ఇక్కడికి వచ్చి వారు కొంత సమయాన్ని ఇక్కడ ఆ యొక్క పంచభూతాల్లో వారి యొక్క అద్భుతమైనటువంటి శక్తిని ప్రసరింపచేసి ఈ గ్రామానికి ఒక పవిత్రమైనటువంటి విశిష్టత భవిష్యత్తులో ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని వారు సూచించడం జరిగింది. వారితో మా ఆ కాలంలో మేము అన్నదమ్ములు అంతా ప్రయాణం చేసి మాతో పాటు ఆనాటి కాలంలో మాస్టర్ రాజు గారు, వెంకట్రావు గారు, సోమరాజు గారు, ఇంకా ముఖ్యమైనటువంటి చాలా ప్రెసిడెంట్ గారు, చాలామంది సభ్యులు వారితో పాటు మా ఈ గ్రామానికి వచ్చేవారు. వచ్చి ఇక్కడ అన్న సంతర్పణ చేసి 2-3 రోజులు ఉండి వెళ్ళేవారు. మరి ఆ విధంగా వారు అక్కడ నుండి ఇక్కడికి రావటం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఘట్టము. ఇక్కడికి వచ్చి అన్న సంతర్పణ చేసి 2-3 రోజులు ఉండి అంతకాలాన్ని వెచ్చించి ఇక్కడకు ఈ ప్రజలకు, ఈ గ్రామస్తులకు ఏదో ఒక అద్భుతమైనటువంటి శక్తిని ప్రసాదించాలి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి తపోసాధనను వారి కాలంలో ఈ ప్రదేశంలో ప్రసాదింపజేశారు. ఇప్పుడు మనం ఈ ఏర్పడినటువంటి కుటీరం ఆశ్రమం వారి కాలంలోనే 1969-70 ప్రాంతంలో ఇక్కడ ఒక రాతి నిర్మాణంతో ఈ ఆశ్రమం ఏర్పడి అది కొంతకాలం వారి యొక్క అనంతరం ఆ ఆశ్రమం అది పడిపోవడం వల్ల మళ్ళీ తిరిగి పునర్నిర్మాణం చేసుకోవడం జరిగింది. మరి ఇక్కడ చూసినట్లయితే ఈ కొండవాలు ప్రాంతంలో అనేక జంతువులు సంచరిస్తూ ఉండేటువంటి ప్రదేశం. మరి అటువంటి ప్రదేశంలో వారు వచ్చి ఇక్కడ తపోసాధన ఆచరించారు అన్నట్లయితే ఆనాటి కాలంలో, పూర్వకాలంలో ఋషులు, మునులు మానవ సంచారం లేనటువంటి ప్రదేశాల్లో
వారు తపో సాధన ఆచరించినటువంటి అంశాలు ఘట్టాలు మనం ఇతిహాస పురాణాల్లో చదివి ఉంటాం. అటువంటి ఘట్టాలు ఇక్కడ వారు తెలియజేశారు. మరి వారు రాత్రి నిద్రించే సమయంలో అనేక జంతువులు వచ్చాయి. అదేవిధంగా ఆ నిద్రిస్తున్న సమయంలో ఆ జంతువులు కూడా చుట్టూ తిరిగి వెళ్ళిపోయాయి, ఏ విధమైనటువంటి హాని చేయకుండా. అంటే ఆ జంతువులు ఆ యొక్క సద్గురువర్యుల్ని, వారి యొక్క తపోశక్తిని గ్రహించి వారికి ఒక అద్భుతమైనటువంటి వారి నుండి ఆశీస్సును పొంది తరింపజేసుకున్నటువంటి అంశాలు మనం ఇక్కడ గ్రహించవచ్చు. ఈ విధంగా వారు ఆనాటి కాలంలో ఈ ప్రదేశంలో ఒక పవిత్రత సమకూర్చబట్టి ఇది ఒక పుణ్యక్షేత్రంగా, పంచ దివ్య క్షేత్రాల్లో ఒక దివ్యక్షేత్రంగా మన ఆశ్రమ శాఖల్లో ఒక పవిత్రమైనటువంటి క్షేత్రంగా నిర్ణయింపబడి ఇది అభివృద్ధి పరచాలి అనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళిక చేసుకోవడం జరిగింది. గత సంవత్సరం చెప్పడం జరిగింది ధ్యాన మందిరం ఏర్పాటు చేయటం గురించి. కానీ అది కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ నిర్మాణం చేయలేకపోయాం. రాబోయే సంవత్సరానికి ఆ నిర్మాణం పూర్తి చేసి మన దూర ప్రాంతాల వారు ప్రత్యేకించి ఇక్కడ ధ్యానం గురించి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రదేశం ఇది. ఎందువల్ల అన్నప్పుడు ఆ అష్టమ పీఠాధిపతి వారు ఇక్కడ ధ్యానం చేసి ఒక అద్భుతమైనటువంటి శక్తిని సమకూర్చి ప్రసాదింపజేశారు ఈ నేలలో, ఈ ప్రదేశంలో. కాబట్టి ఆ శక్తిని మనం ఆస్వాదించాలి అన్నట్లయితే మనం కూడా ఇక్కడికి వచ్చి ఆ ధ్యానం చేసుకున్నట్లయితే వారి యొక్క శక్తిని మనం కూడా ఆస్వాదించవచ్చు. ఈ ప్రదేశంలో మనం వారు నడయాడినటువంటి ఈ ప్రదేశంలో మన ధ్యానం చేయడం వల్ల అభౌతికమైనటువంటి వారి యొక్క ఆశీస్సులు కూడా ఇక్కడ పొంది తరించేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. మరి ఎన్నో ప్రాంతాలున్నాయి, ఎన్నో ప్రదేశాలున్నాయి, ఎన్నో విశిష్ట ప్రదేశాలున్నాయి. అవన్నిటినీ కాదని ఈ ప్రదేశానికి వచ్చారు అన్నట్లయితే దీనిలో ఒక పెద్ద అంతరార్థం ఉంది. అది రాబోయే కాలంలో భవిష్యత్తులో అది ఒక పెద్ద అద్భుతమైనటువంటి ఆ యొక్క మహత్యాలను మనం ఇక్కడ పొంది తరించే అవకాశం మనకు కలుగుతుంది. పూర్వం షిరిడి వారు, సాయిబాబా వారు ఆ ప్రదేశంలో షిరిడీలో ఉన్నప్పుడు ఆయన గ్రహించినటువంటి వారు బహు తక్కువ. అదేవిధంగా ప్రవక్త వారు వారి మక్కాలో ఉన్నప్పుడు గ్రహించినటువంటి వారు బహు తక్కువ. క్రీస్తు వారు జెరూసలంలో ఉన్నప్పుడు వారిని గ్రహించినటువంటి వారు బహు తక్కువ. కృష్ణ భగవాన్లు వారు, శ్రీరామచంద్రమూర్తి వారు వారి కాలాల్లో గ్రహించినటువంటి వారు బహు తక్కువ. అదేవిధంగా బుద్ధుడు మన భారతదేశంలో తక్కువ మంది ఆ బుద్ధుడిని గ్రహించినటువంటి వారు. ఇతర దేశాల్లో బుద్ధుని గ్రహించినటువంటి వారు అనేక దేశాల్లో బౌద్ధత్వం విస్తరింపబడి ఉంది. మరి ఈ విధంగా ఆనాటి ప్రదేశంలో ఆనాటి కాలంలో వారి ఆ యొక్క తాత్వికుల్ని, యోగుల్ని, జ్ఞానుల్ని గ్రహించినటువంటి వారి సంఖ్య బహు తక్కువ. కాలానుగుణ్యంగా భవిష్యత్తులో అవి పవిత్రమైనటువంటి ప్రదేశాలుగా ఈనాడు మనం విశ్లేషించుకుంటున్నాం. అదేవిధంగా ఆనాటి కాలంలో వారిని ఆ గ్రామ ప్రజలు మాత్రమే ఆయన గ్రహించినటువంటి వారు ఉండేవారు. అది కాలానుగుణ్యంగా క్రమేపీ అది అభివృద్ధి చెందుతూ వారి మూడో సంతానమైనటువంటి అహ్మద్ అలీ షా గారు ఈ ప్రదేశాన్ని అభివృద్ధి పరుస్తూ మరింత ముందుకు తీసుకువెళ్ళడం వల్ల ఈ రోజున ఈ కార్యక్రమాలు తండ్రి గారి అనంతరం మరి కొనసాగుతూ ప్రతి సంవత్సరం ఒక అన్న సంతర్పణ రూపంలో, ఒక సేవా కార్యక్రమాల రూపంలో ఇక్కడ ఈ కార్యక్రమాలన్నీ కొనసాగుతూ ఉన్నాయి అన్నట్లయితే మొహిద్దీన్ బాషా సద్గురువర్యుల యొక్క, మా తండ్రి గారి యొక్క ఆశీస్సులు వారి చేత నడిపిస్తూ మనందరినీ ఇక్కడ ఈ గ్రామాన్ని తీసుకువచ్చి ఈ గ్రామంలో
మనం ఒక పవిత్రమైనటువంటి ఒక ఆధ్యాత్మిక సదస్సుని ఏర్పరచుకుని సేవా కార్యక్రమాలను ఏర్పరచుకుని మనం ఈ గ్రామ ప్రజలతో మమేకమై ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఈ గ్రామ ప్రజలతో మనం పంచుకుంటూ మనం ఈ గ్రామంలో వారు నడయాడినటువంటి ఒక పవిత్రమైనటువంటి అభౌతికమైనటువంటి ఆశీస్సుని కూడా మనం ఆస్వాదించగలిగేటువంటి అవకాశం ప్రతి సంవత్సరం మనకు ఏర్పడుతూ ఉంది. ఈ సంవత్సరం మనం కార్తీక మాసంలోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవాల్సి ఉన్నది. కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోవడం చేత నేను ఈ రోజున మనం ఈ సంవత్సరానికి కార్యక్రమం ఈ 31వ తేదీని మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మళ్ళీ ఈ సంవత్సరం మనం కార్తీక మాసంలో మరి ధ్యాన మందిరం ఏర్పాటు చేసుకొని చక్కని ధ్యాన సాధనతో ఈ సభా కార్యక్రమాలు మనం నిర్వహించుకునేటువంటి అవకాశం అష్టమ పీఠాధిపతి మొహిద్దీన్ బాషా సద్గురువర్యుల ఆశీస్సులతో ఇది భవిష్యత్తులో జరగబోయేటువంటి అంశము. అదేవిధంగా మనం ఇక్కడ అనేక రకాలైనటువంటి మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా అనేక మందికి ఆధ్యాత్మిక విధానంలో ప్రయాణం సాగించడానికి ఆధ్యాత్మిక పరమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి ఈ గ్రామంలో శ్రీరామచంద్రమూర్తి వారి యొక్క అద్భుతమైనటువంటి ఆలయాన్ని కూడా నిర్మించి ప్రతి సంవత్సరం శ్రీరామనవమి కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా మనం నిర్వహించుకుంటున్నాం. కాబట్టి ఆధ్యాత్మిక శక్తి ఈ గ్రామంలో ఒక అద్భుతమైనటువంటి శక్తిని మన అందరికి కలిగిస్తుంది. అటువంటి పవిత్రమైనటువంటి క్షేత్రం బౌర్వా గ్రామం. కాబట్టి ఈ గ్రామంలో మనం ప్రదేశంలో ఉంటున్నాము అన్నట్లయితే శ్రీరామచంద్రమూర్తి వారి యొక్క అద్భుతమైనటువంటి శక్తి, సద్గురువర్యులు అష్టమ పీఠాధిపతి వారు మొహిద్దీన్ బాషా సద్గురువర్యులు నడయాడినటువంటి ఒక పవిత్రమైనటువంటి ప్రదేశము. అటువంటి పవిత్రత ఈ గ్రామంలో ఉంటూ ఈ పవిత్రతతో పాటు మనకు ఒక మంచి భౌతికమైనటువంటి వాతావరణం కాశ్మీర్లో ఆ లోయల మధ్యలో ఏ విధంగా ఉందో అదేవిధంగా ఈ చుట్టూ కొండలుండి మధ్యలో బౌర గ్రామం ఉన్నందున ఇది కూడా ఆంధ్ర కాశ్మీర్ అని కూడా మనం వర్ణించుకోవచ్చు. అటువంటి పవిత్రమైనటువంటి ప్రదేశం. మనం కాశ్మీర్ వెళ్ళడానికి ఎంతో ఇష్టపడతాం. అదేవిధంగా ఇక్కడ కూడా ఆ కాశ్మీర్లో కూడా శంకరాచార్యుల వారు ప్రవక్త వారి యొక్క తల వెంట్రుకలు ఇవన్నీ కూడా అక్కడ ఉన్న ఒక పవిత్రత అక్కడ కూడా ప్రసాదింపబడి ఉన్నది. అదేవిధంగా మనకు కూడా ఈ ఆంధ్ర కాశ్మీర్ లాంటి ఈ ప్రదేశంలో అష్టమ పీఠాధిపతి వారి యొక్క దివ్య ఆశీస్సులతో నడయాడినటువంటి ఈ ప్రదేశం మరియు పవిత్రమైనటువంటి రామాలయం ఈ విధంగా ఆ ఒక పవిత్రతతో కూడినటువంటి ఆధ్యాత్మిక శక్తిని సంతరింప చేసుకుని ఉన్నటువంటి ప్రదేశం కనుక మనం ఆ యొక్క క్షేత్రానికి వెళ్ళినప్పుడు అటు వాతావరణం ఇటు ఆధ్యాత్మిక శక్తి ఈ రెండు కూడా మనం పొంది తరించే అవకాశం మనకు కలిగి ఉన్నాం. అటువంటి అవకాశాన్ని మనకి అష్టమ పీఠాధిపతి మొహిద్దీన్ బాషా సద్గురువర్యులు ప్రసాదించారు. నేను చిన్నప్పుడు అనుకునేవాడిని వారితో పాటు వచ్చినప్పుడు ఎంతో కష్టపడి ఇంత దూరం వచ్చి ఈ ప్రదేశంలో వారు ఈ జ్ఞానతత్వాన్ని ఈ మారుమూల ప్రాంత గ్రామస్తులకు ఎందుకు ప్రసాదించవలసి వస్తుంది అని చెప్పి నేను ప్రశ్నించుకునేవాడిని, ఎందుకు ఇంత కష్టపడాలి అని చెప్పి. అప్పుడు అనిపించింది శ్రీరామచంద్రమూర్తి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి విధానంలో ఆనాటి కాలంలో 14 సంవత్సరాలు వనవాసం ఆచరించడం జరిగింది. ఆ వనవాసంలో భాగంగా సద్గురువర్యులు కూడా ఇక్కడ ఒక వనవాసం రూపంలో ఈ గ్రామానికి ఒక అద్భుతమైనటువంటి ఆశీస్సును ప్రసాదింప చేయడానికి ఈ గ్రామానికి వారు వస్తున్నారు. వారి వెనుక ఉన్నటువంటి కష్టాన్ని కానీ మనం విశ్లేషించుకున్నట్లయితే మనం ఎవరూ కూడా ఆ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేము. ఎందువల్ల అన్నప్పుడు వారు అవతారి తాత్వికులు యోగులు జ్ఞానులు కనుక వారు ఆశీస్సు అనేటువంటి
శక్తి గ్రామానికి ప్రసాదించాలనే తలంపుతో వచ్చారు. మనం ఏ విధంగా ఆలోచిస్తాం? ఇంత దూరం కష్టపడి వచ్చి మనం ఏం సాధిస్తాం, మనకి ఏం లాభము, ఏం మనం ఇక్కడ సమకూర్చుకుని వెళ్ళగలము అనేటువంటి భావనతో మనం ఆలోచిస్తాం. కానీ ఆయన ఆ భావన కాకుండా ఈ గ్రామంలో ఒక అద్భుతమైనటువంటి ఆశీస్సు గ్రామ ప్రజలకు ప్రసాదించాలి, మన కష్టాన్ని మరిచి మనం ఈ గ్రామానికి ఒక ఆశీస్సును అందచేయాలి అనేటువంటి తలంపుతో అనేక మార్లు వారు ప్రయాణం సాగించి ఇక్కడకు వచ్చి ఈ ప్రదేశాన్ని ఒక పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంగా మార్చడం జరిగింది. కాబట్టి రాబోయేటువంటి కాలంలో ఈ భవిష్యత్తులో ఒక పరమ పవిత్రమైనటువంటి ప్రదేశంగా షిరిడీ ప్రదేశం ఏ విధంగా ఉంది, మక్కా ప్రదేశం, జెరూసలేం, ఈ విధంగా బౌద్ధంలో తత్వంలో గయా, ఈ విధంగా ఆ ప్రదేశాలు ఏ విధంగా ఆనాటి కాలంలో కాకుండా ఈనాటి కాలంలో ఏ విధంగా అది విస్తృతమైనటువంటి ప్రాశస్త్యం పొందాయో అదే విధంగా ఈ ప్రదేశం కూడా భవిష్యత్తులో ఒక అద్భుతమైనటువంటి ప్రాశస్త్యం పొంది తరించేటువంటి అద్భుతమైనటువంటి పుణ్యక్షేత్రం, సద్గురువర్యులు నడయాడినటువంటి ప్రదేశం, ఇది పవిత్రమైనటువంటి ప్రదేశం కింద రాబోయే భవిష్యత్తు కాలంలో గ్రహించి తరించేటువంటి వారు అనేక మంది ఇక్కడ యౌగిక సాధన తరించడానికి వచ్చేవారు ఉన్నారు. కనుక అటువంటి మనకు అవకాశం ఈ గ్రామానికి లభించింది కనుక ఈ గ్రామ ప్రజలందరికీ ప్రత్యేక శుభాశీస్సులు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ప్రత్యేక శుభాశీస్సులు. సర్వే జన సుఖినో భవంతు. పీఠాధిపతులు వాక్కు బ్రహ్మవాక్కు. వారు ఏం చెప్తే అది తప్పనిసరిగా తూచా తప్పకుండా జరిగిపోతుంది. హుస్సేన్ షా గురువారిలు ఆ రోజుల్లో ఏం చెప్పేవారో అవి ఇప్పుడు మేము చూస్తున్నాం. ఆయన ఏ వాక్కు చెప్పారో ఆ వాక్కు ప్రకారం అది అక్కడ జరుగుతుంది. అలాగే పరబ్రహ్మ మొహిద్దీన్ బాషా వారు ఏం చెప్పేవారో, తుని ఆశ్రమం ఏమి ఉండేది కాదు అసలు. మొహిద్దీన్ బాషా వారు అప్పుడు మా ఇంటికి వస్తూ ఉండేవారు 72, 73. ఇది ఒక మంచి ఆశ్రమ ప్రాంతంగా బాగా తీర్చిదిద్దాలి బాబా, అలాగ అవుతుంది అని అనేవారు ఆయన. ఒకసారి హుస్సేన్ షా గురువారిని తీసుకుని వచ్చి హుస్సేన్ షా గురువారిలు మొహిద్దీన్ బాషా గారు వచ్చి అక్కడ ఆరాధన చేశారు. తదనంతరం అది ఒక మంచి పంచదివ్య క్షేత్రాల్లో ఒక దివ్యక్షేత్రంగా ఉండి ప్రభుత్వం మనకు కొంత భూమి కూడా ఇచ్చి తుని ఆశ్రమం చక్కగా రూపుదిద్ది ఉంది. అలాగే చతుర్థ పీఠాధిపతి వారికి హన్షావారి వారి దర్గా ఇప్పుడు ఎంత వైభవంగా ఉందో చూడండి. ఆ విధంగా పీఠాధిపతుల వాక్కు అంటే బ్రహ్మవాక్యం. మరి ఇప్పుడు ప్రస్తుత పీఠాధిపతి వారి ఇది ఒక విశిష్టమైన ధ్యాన ప్రదేశంగా వారు వాక్కు ద్వారా తెలియజేశారు. భక్తులందరూ కలిసి దాన్ని ఒక ధ్యాన కేంద్రంగా ఏర్పాటు చేసుకోవాలి. గురువారీలు సంకల్పిస్తారు, సభ్య సమాజం అది నెరవేర్చాలి. ఆది శంకరాచార్యుల వారు అన్ని చోట్ల ఈ దివ్యక్షేత్రాలన్నింటినీ నెలకొల్పదు. ఆయన అక్కడ ప్రతిష్ఠ చేసి వెళ్ళారు. తదనంతరం భక్తులు వాటిని విశిష్ట క్షేత్రాలుగా అభివృద్ధిపరుచుకున్నారు. అదే నిజమైన భక్తి అంటే. గురువాక్కు ఏం చెప్తారో, గురువు ఏం చెప్తారో అదే ఆచరించి ఆయన ఈ వాక్కును నెరవేరేట్లుగా చేయవలసిన బాధ్యత సభ్యులకు ఉంది. చేత భవిష్యత్తులోని చక్కటి ఒక ధ్యాన కేంద్రముగా రూపుదిద్దుకుంటుందని, మరి విశ్వజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠంలో మనకి అక్కడ ధ్యాన మందిరం ఉంది. కానీ ఒక ప్రత్యేక ధ్యాన కేంద్రం, ఒక ప్రకృతి చక్కగా ఉన్న ప్రదేశంలో సహజ సిద్ధమైన ధ్యాన కేంద్రంగా ఇది రూపుదిద్దుకుంటుందని మనందరం ఆశిద్దాం. అందుకు అందరం కూడా కృషి చేద్దాం. ఇప్పుడు మరి ఈ ప్రాంతానికి ఎప్పుడు వచ్చినా పూర్వ పీఠాధిపతుల దగ్గర నుంచి కూడా మనకి అనేక సౌకర్యాలు కల్పిస్తూ అతిథిగా మనకి అతిథులకు అంటే చెప్తాం, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ కూడా చాలా ముఖ్యం. ఏదైనా అందుకనే పూర్వం సత్రాలు నెలకొల్పేవారు. చూడండి, కత్తిపూడి జంక్షన్లో సత్రం ఉంటుంది, చాలా 250 సంవత్సరాల క్రితం నాటి. దారిపోయే వాళ్ళకి అతిథి కూడా ఒక గురుస్వరూపం వంటి వాడు. అలాగే ఇక్కడికి వచ్చే మరి అతిథి సంబంధించిన విషయాలని ఎవరు చూస్తారు? స్థానికంగా ఉంటూ దాట్ల కృష్ణరాజు గారు, దాట్ల సీతారామరాజు గారు వైజాగ్లో ఉన్నప్పుడు కూడా కృష్ణరాజు గారు అన్ని ఏర్పాట్లు చూస్తూ ఉంటారు. గురువులు వచ్చినా, మేము వచ్చినా, ఎవరు వచ్చినా, శిష్యులు వచ్చినా చాలా ఆప్యాయతగా వారి ఇంటికి తీసుకెళ్ళి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో చేసింది. ఆ దంపతులు వారందరూ కూడా మనకి ఇక్కడ ఉంటారు. మరి సీతారామరాజు గారిని వచ్చి
ధన్యవాదాలు తెలియజేయమని కోరుతూ, తదుపరి మనకి ఉమరాల్షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా దుప్పట్ల పంపిణీ కార్యక్రమం ఉంటుంది. అలాగే మన మొహిద్దీన్ బాషా వారి ఆ కుటీరంలో హారతి కూడా ఉంటుంది. ఆ హారతి తదనంతరం మనకి భోజన సౌకర్యాలు ఏర్పాటు చేయబడ్డాయి. సీతారామరాజు. శ్రీ సద్గురుభ్యో నమః. మన ఆహ్వానాన్ని మన్నించి మనకి అనుగ్రహ భాషను ఇవ్వడానికి, ప్రత్యేకించి మనందరికీ ఆశీర్వచనాలు ఇవ్వడానికి వచ్చేసిన శ్రీ డాక్టర్ ఉమరాలి షా సద్గురువులకు నా ప్రణామం. మరియు వారి సోదరులైనటువంటి అహ్మద్ అలీ షా గారు, మహబూబ్ పాషా గారు, తర్వాత కబీర్ షా గారు, హుస్సేన్ షా గారు, అలాగే మనకి డాక్టర్ పుంగళ ఆనంద్ కుమార్ గారు, మరి రామారెడ్డి గారు, వారి సతీమణి, వీరందరూ వచ్చి మన సభని నడిపించడానికి వచ్చి ముందుకు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తర్వాత ఈ ప్రాంతం యొక్క విశిష్టత గురించి ఒక్క నిమిషం చెప్తాను. నేను ప్రతి నెల ఒకటి రెండు సార్లు ఇక్కడికి బౌరవక పని ఉన్నా లేకపోయినా వస్తాను. వచ్చిన తర్వాత నాకు ఇంటి దగ్గర కూర్చోవడం పెద్ద ఇష్టం ఉండదు. నేను మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత నాకు తెలియకుండా నేనే ఇక్కడికి వచ్చేస్తూ ఉంటాను. ఒక్కరిని చెప్పకున్నాను, కృష్ణరాజు గారికి చెప్పకుండా వచ్చేస్తాను. వచ్చేసిన తర్వాత ఏ టైం అవుతుంది అనేది నాకు నిజంగానే చెప్తున్నాను, తెలియబడదండి. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలియబడదు. నేను ఎక్కడో ఏ చెట్టు దగ్గర లేకపోతే ఆశ్రమం దగ్గర ఎక్కడో కూర్చుంటాను, తెలియబడదు. మొన్న రీసెంట్గా జరిగింది ఏంటంటే ఒక 15 days బ్యాక్ జరిగింది ఏంటంటే, అలా కృష్ణరాజు గారికి చెప్పకుండా వచ్చేసాను. మధ్యాహ్నం 1:30కి వచ్చేసాను. వచ్చేసి అలా అక్కడ ఇలా తోట అంతా తిరుగుతా అలా ఉండిపోయాను. తర్వాత ప్రవాహం ఉంది కదా, ప్రవాహం ఎలా ప్రవహిస్తుంది దాన్ని టెస్ట్ చేయాలని దాంట్లోకి ఆ కాలువలోకి దిగాను. దిగితే ఒకసారి ఇంచుమించులో ఇంత నడుము వరకు కూడా దిగిపోయాను అన్నమాట. ఎలా దిగిపోయానో తెలియదు. అప్పుడు బయటికి ప్రయత్నం చేశాను బయటకు వద్దామని, కానీ స్ట్రైట్గా రాలేకపోయాను. అప్పుడు సైడ్ సపోర్ట్ తీసుకుని బయటకు వచ్చాను. మొత్తం లుంగితోటి వచ్చానండి రావడం కూడా. నేను లింగి బాగా తడిసిపోయి మట్టి అయిపోయింది. కృష్ణరాజు గారి దగ్గర కవర్ చేయాలి కదా మనం, దాని పైకి కనిపించకుండా వేరే టైప్లో కట్టుకొని ఎలాగైతే బయటకు వచ్చాయన్నమాట. బయటకు వచ్చిన తర్వాత చీకటి పడిపోయిన తర్వాత నేను ఎక్కడికి వెళ్ళిపోయానండి. కృష్ణరాజు గారు వెతుక్కుంటూ బండి వేసుకుంటూ వచ్చారన్నమాట. అప్పుడు నేను బయటకు వస్తున్నాను. ఆయన చూస్తాడు, ఎక్కడ పడిపోయావా అన్నాను. అంటే ఏం పడలేదులే, వాటర్ చూద్దామని కిందకి వెళ్ళాను. అందుకు ఇలాగా ఇక్కడికి వచ్చిన తర్వాత అనుభూతి ఎలా ఉంటుందంటే అండి, ఇది నిజంగానే మొహిద్దీన్ బాషా గారితో ఆశీర్వచనం, ఉమరాలి షా గారి తాలూకా ఆశీర్వచనాల వల్ల ఇది రాబోయే కాలంలో ఇది ఒక మహా ఆధ్యాత్మిక కేంద్రంలాగా మాత్రం తయారవుతుందని నేను సర్వదా విశ్వసిస్తున్నానండి. దీనికి ఆ స్వామివారి కృపా కటాక్షాలు కూడా ఉండాలని తెలియజేస్తూ ఈ సభని ఇంతటితోటి ముగిస్తాను. ఇప్పుడు ఈ గ్రామంలో గత సంవత్సరం నేను వచ్చాను, చాలా చక్కగా మాట్లాడారు శ్రీమూర్తులు ఇక్కడ అనేక విషయాలు. ఇప్పుడు గ్రామంలో ఉన్న ఒక ఇద్దరు వచ్చి ప్రసంగించవలసిందిగా కోరుచున్నాను. సద్గురుమూర్తులకి, స్వామివారందరికీ నా నమస్కారాలు, సభకు నా నమస్కారాలు. ఇక్కడ గ్రామ పెద్దలకు, ఎక్కడి నుంచో వచ్చిన త్రిమూర్తులకి, పెద్దలకు అందరకు నా నమస్కారాలండి. నేనేం చదువుకోలేదండి. నా పేరు మంగయ్యమ్మ.
మా పెద్దయ్య గారు వచ్చేటప్పటికి నేను ఒక 10 సంవత్సరాలు పిల్లలు ఉంటానండి. ఇక్కడ ఆశ్రమం కట్టినప్పుడు మా అమ్మగారు మా మామయ్య గారు జరమూరు పెద్దలు ఉండేవారండి. స్వామివారు వస్తున్నారు అనేటప్పటికి పిఠాపురం నుంచి గురువుగారు వస్తున్నారట అనేసి ఆ ముసలాళ్ళే వాళ్ళు పడుతూ లెగుస్తూ 10 మంది స్వామివారి దగ్గరికి వచ్చేవారండి. కాకపోతే సీతయ్యమ్మ గారు మా రాజుగారు ఆయమ్మ బౌరువాక పాత బౌరువాక నుంచి నడవడానికి దారి ఉండేది కాదండి. బాగా ఇప్పుడు మా రాజుగారు చెప్పినట్టు నడిచేరా మోకాల్లో వెళ్ళిపోయేవారండి. అంతలా ఉండేదండి. ఇప్పుడు ఆ పాత బౌరువాక నుంచి చీలకొచ్చి రోడ్డు. కాకపోతే అది ఏదో గ్రామ పెద్దలు అందరి దయ వల్ల నేను లేడీ ప్రెసిడెంట్ నవ్వాను, అదేదో దారి చేసుకున్నామండి. మట్టి రోడ్డుగా వేసుకున్నాం. అక్కడి నుంచి కొంచెం ఇప్పుడు మీరు అన్నట్టు బస్సులు లారీలు ఆటోలు బళ్ళు రావటం జరుగుతుందండి. అయ్యగారు వచ్చే విధానంలో మేము చిన్నపిల్లలప్పుడు ఎలా వచ్చేవారంటే వమ్మంగి నుంచి గుర్రబండు ఎడ్ల బండి ఫస్ట్ వచ్చినా అండి రాజుగారు మాకు దగ్గర ఆగిపోయేదండి. ఎదురుమూరు రాజుగారు అని అక్కడ పాండలపాలెం సెంటర్ దగ్గర ఉండేవారు ఆయన. అక్కడ ఆగిపోయేదండి. అక్కడి నుంచి ఎలా రావాలంటే ఇంకా నడిసే వచ్చేవారు మా గురువారేలు. నడిచి వచ్చి ముందు వచ్చేటప్పటికి ఇంకా ఇక్కడి వరకు కూడా గుర్రంబళ్ళు రాలేదండి. మా అయ్యగారు చెప్పినాడు తర్వాత వచ్చినాయి ఆ గుర్రంబళ్ళు. ఇక్కడి వరకు కొంచెం దారి అలా అయిన తర్వాత నడిచే వచ్చేవారండి. అంటే కొండ ఎక్కేమంటున్నారు అంటే ఇక్కడ నుంచి ఇలా ప్రాంతం అలా వెళ్తే అండి తోటపల్లి శాంతాక్షరం దగ్గర తోటపల్లి కొండ అది. ఈ కొండ ఎక్కి అలా దిగిపోరటండి. అంటే ఈ మా అమ్మగారు చెప్పేవారు. నేను 10 సంవత్సరాల పిల్లనండి. బాగా జ్వరం వచ్చేసిందండి నాకు. అప్పుడు మా సీతయ్యమ్మ అత్తయ్య గారు ఏమన్నారంటే కర్రమ్మ తీసుకోరా అయ్యగారు వచ్చారు అన్నారు. అంటే మా అమ్మ తీసుకొచ్చిందండి. ఏమీ ఇవ్వలేదండి అయ్యగారు నాకు. నీళ్లు మంతరించి ఇచ్చారు అదే నూతిలో. ఆ నీళ్ళే తాగానండి. కాసేపు కూర్చోమన్నారు. నడవలేకంట తీసుకొచ్చింది మా అమ్మ. చక్కగా నడిపించి కాసేపు ఉన్న తర్వాత ఏంటో పెట్టారండి తినమన్నారు. నాకు ప్రసాదం అయ్యగారు అప్పుడు ఎప్పుడు గ్యాప్ ఉంటుంది ప్రసాదం పెట్టారు తిన్నాను. హాయిగా ఇంటికి వెళ్ళిపోయానండి. అయితే అప్పుడు ఆ రోజుల్లో అయ్యగారితో ఎవరో వచ్చేవారు. మాకు పెద్దగా తెలియదు కదండి వచ్చేవారండి. అది నేను ఇక్కడే పుట్టి ఇక్కడే ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ ఉపన్యాసం చెప్పిన ఆ అబ్బాయి ప్రెసిడెంట్ గారు మా అబ్బాయి. ఆయనకి నాకు అయ్యగారు నాకు మ్యారేజ్ అయిన తర్వాత శంకవారితో బరువాకు వచ్చేసామండి. అయ్యగారిదే 5 ఎకరాల ల్యాండ్ కేకేసి మా ఆయనకి మమ్మల్ని కేకేసి అయ్యగారు అమ్మ ఇది మీరు కష్టపడతారు కాబట్టి తీసుకోండి పండించుకోండి. 25,000 కొన్నాను తీసుకొని ఆ 25,000 నాకు ఇవ్వండి. ఎకరం 5,000 చొప్పున కొన్నానని మాకు ఆయన ఇచ్చారండి. కానీ ఇచ్చారు నాకు, నేను కొనుక్కోలేదు. నాకు స్వామి ఇచ్చారండి. అలా నా పిల్లల్ని పెంచుకుంటూ కష్టపడి ఇంకో 4 ఎకరాలు మళ్ళీ కొనుక్కున్నానండి. ఎందుకంటే నాకు స్వామివారి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి. అలాగే మంచినీళ్ళు లేకుండా ఉంటే ఇక బావి తీయించారు. అయ్యగారు చెప్పారు కదా ఇక్కడి నుంచి బింది మీద బింది దొంతు పెట్టుకొని పట్టుకెళ్ళేవాళ్ళమండి నీళ్ళు. ఆ రోజుల్లో గంటలు జొన్నలు కొరలో పండించుకునే రోజుల్లో మంచినీళ్ళు కూడా ఇక్కడి నుంచి పట్టుకెళ్ళేవాళ్ళు అండి. అలాగా మంచినీళ్ళు లేని టైంలో మంచినీళ్ళు అందించారండి. ఈ అనారోగ్యాలన్నీ పోయి ఆరోగ్యాలుగా బాగున్నామండి. తర్వాత మా ప్రెసిడెంట్ గారు మన కాలం చేశారండి. ఆయన నా కన్నా ముందు చేశారు మాజీ పేషెంట్ గారు జనమూరి అప్పారావు గారు అని. ఆయనకి అయ్యగారంటే ఎంతో ప్రీతండి, ఎంతో ప్రేమ అండి. ఏదో నడవలేకపోయినా సరే ఇక్కడికి వచ్చేవారు. ఇంకా ఆయన లేరండి, రాలేదు. ఈరోజు ఈ అవకాశం మరి మాట్లాడమని ఇచ్చారు. వచ్చిందో రాందో మీ దగ్గరికి వచ్చి మాట్లాడే అవకాశం ఇచ్చారు. ఆ భాగ్యం సంవత్సరానికి ఒకసారి అయ్యగారి దగ్గర మాట్లాడే భాగ్యం నాకు ఇస్తున్నారండి అయ్యగారు. ఆ చిన్నపిల్లలు అప్పటి నుంచి మరి ఆయన దగ్గర మేము మహుదన్ భాషా గారు పాదసేవ తెలియకపోయినా ఆ బంగారు పాదాలు ముట్టుకున్న హస్తాలండి నాయి. ఆయన దగ్గరికి ఎప్పుడు తీసుకొచ్చేదండి మా అమ్మగారు. వచ్చేవారు అండి. గురుగారు వచ్చారంటే వచ్చేవారు అండి. వచ్చి కనిపించి ఆయనకి దర్శనం చేసుకునేవారని. ఇక మన డాక్టర్ మరాలిష గారు గురువారీలు వచ్చిన తర్వాతే బాగా మెడికల్ క్యాంపులు ఇంకా
రోగాలకి అనారోగాలకు మందులు అన్ని ఇచ్చి ఆదుకున్నారండి. తర్వాత మాకు పాత ఈది రామాలయం కట్టించారు. కొత్త ఈదిలో కూడా కొంత సహాయం, ధన సహాయం చేశారు. ఏంటంటే ఇప్పుడు నేను ముఖ్యంగా చెప్పవలసింది, రాత్రి మా గురువర్యులు మా రామాలయం దగ్గరికి వచ్చారు. అది నేను చెప్పేది. కొత్త ఈది రామాలయం దగ్గరికి వచ్చి ఆంజనేయ స్వామికి పక్కనే కుర్చీ వేసి రామాలయంకి ఎదురుగుండా కూర్చొని నాకు ఉపన్యాసం ఇచ్చారు. మీరు నమ్మినా నమ్మకపోయినా మా సద్గురువారీలు మా రామాలయం దగ్గరికి వచ్చారు, రాత్రి వచ్చారు, ఉపన్యాసం ఇచ్చారు. ఇప్పుడు వెళ్ళేటప్పుడు కూడా ఒక్క 2 నిమిషాలు తీసుకొని రామాలయం వద్ద స్వామివారి పాదాలు పెడతారని మరీ ఆశిస్తూ మీ అందరినీ కోరుతున్నాను, స్వామివారిని కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ఈ సభకు గురువర్యులకు నమో నమస్కారం. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. మరి చాలా చక్కగా దొడ్డి మంగమ్మ గారు ఆవిడ యొక్క అనుభవాన్ని చెప్పారు. చూసారా భక్తి ఎంత ఎలా ఉందో. అంటే ఈరోజు స్వామి వచ్చారని మనం అంటున్నాం, గత రాత్రి వచ్చి అక్కడ దర్శనం ఇచ్చారంట. అది నమ్మశక్యంగానే నిజం. అది చాలా చక్కటి ఉపన్యాసం చేసిన మంగమ్మ గారికి ధన్యవాదాలు. తర్వాత కించు కన్నారావు గారు తమ అనుభవాన్ని చెప్తారు. గురువారికి మా నమస్కారం అండి. పెద్దయ్య గారికి గురువారికి నమస్కారం అండి. అన్నదమ్ముల వారి అందరికీనండి, అలాగే ఇక్కడికి వచ్చిన విచ్చేసి ఉన్న పెద్దలందరికీనండి, పై ఊర్ల నుంచి వచ్చిన గ్రామాల నుంచి వచ్చిన పెద్దలకు అందరికీ నమస్కారాలు అండి. అలాగే మాకు మా చిన్ననాటి కాడి నుంచి కూడా గురువు మన అయ్యగారు పాదం పెట్టిన కాడి నుంచి కూడా మన సంతోషకరంగా ఉంటుందండి. అలాగే అప్పుడు మేము చిన్నతనంలో నుంచి కూడానండి దూడలు కాసుకుంటే వాళ్ళం. ఇక్కడ ఒక బావిని తవ్వించారండి, దాన్ని నీళ్ళు వేసి చక్కగా దాన్ని సౌకర్యంగా అంట ఆ నీళ్ళు దూడలకు గట్ట పెట్టుకోమనేవారు. మేము అలాగే దూడని నీళ్ళు ఎట్టి వాళ్ళం అండి. అలాగే ఇప్పుడు కూడానండి మాకు వెళ్ళి రహదారిలో కూడా పశువుల నీళ్ళు తాగడానికి వీటన్నిటికి కూడా సౌకర్యం చూపించారండి. అలాగే ఈ గురువుగారు మనకు ఇక్కడ పాదం ఇటు నుంచి కూడానండి ఈ గ్రామం అంతా కూడా మా ఈ చుట్టుపక్కల గ్రామాలు కూడా ఆయుర ఆరోగ్యాలతో జరిపించుకుంటున్నామండి. నాకు ఈ అవకాశం ఇచ్చినామంటే అయ్యగారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ధన్యవాదాలు. కొంచెం కనకారావు గారు. స్వామి సద్గురుమూర్తికి శతకోటి నమస్కారాలు స్వామి. స్వామి మేము ఈ ఊరు నుంచి స్వామి ఇక్కడికి భాషా గారు, మొహద్దీన్ భాషా గారు ఇక్కడికి వచ్చి మా ఇంటి దగ్గరే ఉండేవారమ్మ. ఈ భూమి కొన్నప్పుడు భాషా గారు ఇక్కడ కొన్నాక ఆశ్రమం పెట్టారు. తండ్రి ఆ స్వామి ఆశీస్సు వల్ల ఏదో ఇన్నాళ్ళు నాకు నా 85 సంవత్సరాలు ఇంకా నన్ను స్వామి అలా తిప్పుతున్నారు. నాకు ఇప్పుడు సెలవిస్తారు తండ్రి అని వేడుకుంటానే ఉంటాను రాత్రి పొగలోని. చేత మన స్వామి చాలా గొప్ప వ్యక్తులు. మీరు మనసులో పెట్టుకుని ఎప్పుడు ఆదరాభిమానంగా జ్ఞానంగా ఆ తండ్రిని మీరు తలుసుకున్నారంటే మీ కష్టాలు ఏమీ ఉండవు. నేను ఇన్ని సంవత్సరాలు ఉన్నానంటే నాకు కష్టం వదలదు, బాధ వదలదు. ఈ శరీరం జ్వరం కూడా లేదు నాకు. నా స్వామి ఇచ్చిన ఆశీస్సు. మీరు గురువు గారిని మాత్రం ఎప్పుడూ ఇడక సద్గురువుని ఎప్పుడు పాదాలు పట్టుకుని ఉన్నట్టుగానే మీరు ఉండాలి. అలా ఉన్నారా? మీకు ఎప్పుడు ఏమి 6 నిమిషాల లోట్లు రావు. నేను ఆ విషయం నాకు తెలుసు కనుక మీకు చెప్తున్నాను. స్వామిని మర్చిపోకుండా 6 నిమిషాలుగా స్వామినే తలుసుకుంటూ మీరు ఆ మంత్రం చేపించుకుంటూ ఆ తండ్రిలోనే మనం లీనమై ఉండాలి. నాకు ఎప్పుడో స్వామిలోనే నేను లీనమై ఎలా ఉంటాను. నేను ఆ తండ్రి రాత్రి పగలు నాకు ఏ విధమైనటువంటి అనారోగ్యం కానీ లేదు. నా శరీరాన్ని నేను తిప్పుకుంటూ నేను నడుస్తున్నాను. నాకు 85 సంవత్సరాలమ్మా. ఆ స్వామి మహానుభావుడు ఆ తండ్రి ఇచ్చిన ఆశీస్సు నాకు. అంచేత సద్గురువులకి శతకోటి నమస్కారాలు తండ్రి. ప్రభావతి గారు అనుభవం చెప్తారు. శ్రీ విజ్ఞాన విద్యా అజ్ఞాత పీఠాధిపతులకు శతకోటి నమస్కారాలు.
మా గురుగారు బ్రదర్స్ అందరికీ నా నమస్కారాలండి. కానీ ఈ ఊరి యొక్క మొహిద్దీన్ బాషా సద్గురు యొక్క మహత్వం చెప్పాలని నాకు ఎంతో ప్రధానంగా ఉంటుందండి. అదే నేను రావడానికి కూడా కారణం, నా భర్త ట్రాక్టర్ మెకానిక్ చేసేవారండి. అయ్యగారు ట్రాక్టర్లు చేసేవారు, చేతి ధర్మంలో ఉన్నారండి. కానీ అంత నమ్మేవారు కాదండి. ఏదైనా అంటే నువ్వు దేవుడికి పూజింతే గురువు కన్నా పూజించు, బయటన్నా పూజించి బయట దేవుడిని పట్టుకోమని ఇవ్వరండి. అయితే అలా కాదని ఇద్దరికి వాదన అయ్యేదండి. అయితే ఇక్కడ ఈ కొండలో తగ్గించడంలోని ట్రాక్టర్ డ్రైవర్ కొండ వరకు పైకి ఎక్కించేసాడంటండి. పైకి ఎక్కించితే అది రావడానికి వీలు లేదంటండి. ఎటు కిందకి దిగితే ఎటు పడతామో ఈ పైకి ఎక్కించడానికి ఎక్కడ కదలటం లేదంటండి. అయితే అప్పలరాజు గారు, కాకినాడ అప్పలరాజు గారు వచ్చండి, కృష్ణ గారు మీరు వస్తేనే కానీ కుదరదు, బౌరువాకు రావాలా, అలాగనండి తీసుకొచ్చారంటండి. తీసుకొస్తే అది ఎటు వెళ్ళిపోవాలో, ఎటు తీయాలో, ఎటు చెయ్యాలో తెలియదు. కానీ ఊరికి చుట్టూ పెద్ద మెకానిక్ పేరండి. ఇంకా అంతగా ఎవరో చేసేవాళ్ళు ఎవరు లేరు. సరేలే స్వామి ఏదైతే అది అవుతుంది. అప్పుడు స్వామి మంత్రంలో ఉన్నారండి. అప్పుడు స్వామి మంత్రం చదువుకుని ఆ పెద్దయ్య గారికి దండం పెట్టుకున్నారంటండి. స్వామి ఏంటి ఎలాగ అట్టు పెట్టు, నువ్వు నీ ఇష్టం, నువ్వేం చేసినారే, నేను ఇటు దొల్లినా దొల్లిపోతాను, ఇటైనా అటు దొల్లిపోతాను. అప్పలరాజు గారు వాళ్ళు అలాగా, డ్రైవర్ కూడా అలా చూస్తూ ఉన్నారంటండి. అన్నిటికి తెగించేసి స్వామిని జ్ఞానం చేసుకుని ఆ మహామంత్రం చదువుకోండి బండికి కదిపారంటండి. కదిపితే ఇప్పుడు ఎంత జాగ్రత్తగానో ఇంకా స్వామి యొక్క మహత్యం తప్ప నా చేతిలో ఏమీ లేదని చెప్పారండి. స్వామి యొక్క మహత్యంతో నేను కొండ దింపగలిగాను ఆ ట్రాక్టర్ ఆ రోజుని. కానీ స్వామి యొక్క ఇంత శక్తి ఉంటుందని నాకు తెలియదు అని నేను ఏంటో అనుకున్నాను అనేసానండి. అప్పటి నుంచి ఇంకా ప్రతి నిమిషం కూడానండి స్వామి 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 అంటూ ఉండేవారండి. అప్పుడు ఆ టైము అలాగ అయ్యింది అనేసి, గురువు చాలా గొప్ప గురువు అమ్మ, ఆయన ఇంకా భగవంతుడు మరి అంత విధానంగా ఆ టాటర్ని దింపారంటే నాకు ఇంకా ఏ దేవుడు కూడా కనపడలేదు నాకు. ఆయన మొహిద్దీన్ బాషా గారు సద్గురు పెద్దయ్య గారు అంటారు కదండి, పెద్దయ్య గారు అనేవారండి. ఆయన కూడా పెద్దయ్య గారు అనేవారు, ఈయన ఉమరాలేశ్వర సద్గురుమూర్తిని గురువు గారు అనేవారండి. అలాగా ఆ విధానంగా టాటర్ కిందకు దింపగలిగానే నేను. ఇంత మహత్యం ఉంటుందని నాకు తెలియదు అనేసి నా భర్త ఎంతో పొంగిపోయారండి, చాలా పొంగిపోయారండి. ఈ విద్య ఆధ్యాత్మిక పీఠం ఇంత శక్తి ఉంది, ఈ గురుగారులు ఇంత శక్తి ఉందని పొంగిపోయారండి. కానీ కొన్ని రోజులే చూడగలిగారు. ఉట్టినండి నేను 85 ఏళ్ళు 75 ఏళ్ళు బతుకుతానని ఇవ్వరండి. కానీ అందులో ఒక నిజం కూడా నేను చెప్పాలంటే, కానీ ఎవరు నమ్మరండి. ఎవరో నేను 60 సంవత్సరాలకే పోతానని చెప్పారండి నాకు. అయితే ఈ 60 సంవత్సరాలకి ఆయన తీసేసుకున్నారండి. అప్పుడు ఆయన ఆయుష్ నాకు వేసారనేసి నేను ఎంతో అంటే నేను సేవ చేసే విధానం ఉందేమో, నా గురువు నాకు వేసారు ఆ ఆయుష్, నా భర్త ఆయుష్ నాకు వేసారండి. కానీ నా భర్త ఇంకా ఎన్నాళ్ళు ఉండవలసి నా భర్త లేకుండా పోయారు. కానీ నేను ఆ గురువు సేవ నాకు అప్పచెప్పి నా భర్త ఆయన కాలం చేశారండి. కానీ స్వామి యొక్క మహత్యం ఇంతవరకు ఉందనేసి చాలా విధానంగా ఆ పిల్లలకి అందరికీ చెప్పేవారండి. ఇంట్లోకి వచ్చి అప్పలరాజు గారు తీసుకెళ్ళారు నన్ను, కానీ నేను ఇంకా ఏమవుతుందో తెలియదు అనేసి చెప్పేవారండి ఇంట్లో. ప్రతిరోజు అప్పటి నుంచి భక్తి ఎక్కువ అయ్యేదండి. ఇంకా మాట్లాడితే సేవ చిట్టుకుమంటే చాలండి పిడాపురం వచ్చేసేవారండి. ప్రతి లక్షవారు వచ్చేసేవారండి. ఎవరికే కనబడేవారు కాదండి. రావడం, ప్రసాదం తీసుకోవడం, వెళ్ళటం, అంతే అండి. స్వామి ప్రసాదం పట్టుకుని ఆఖరి వారం 2 ప్యాకెట్లు ఇచ్చారండి. అంటే ఇదేంటి 2 ప్యాకెట్లు ఇచ్చారు నాకు స్వామి, లక్షవారం అన్నారండి. అంటే ఈ మనవరాలు ఉండేదండి దగ్గర. ఆ తాతయ్య గారు మీకు ఎక్కువ ఆశీర్వాదం చేశారు స్వామి అలాగనేసి అని పాప చెప్పిందండి. చెప్తే శుక్రవారం రాత్రికే కాలం అయిపోయిందండి. స్వామి నేను నా భర్త చచ్చిపోయినప్పుడు కూడా నేను బాధపడి లేదండి. నా గురువు సేవ పోయింది. 15 రోజులు నేను 3 వారాలు గురువు గారి దగ్గరికి వెళ్ళలేదనండి. రేఖ సత్యనారాయణ గారికి ఫోన్ చేశాను నేను. అప్పుడు ఆ టైంలో నేను సేవ చేసుకోవాలి, నా స్వామి సేవ చేసుకోవాలి. నా భర్త కళ్ళు మూసుకుని హాయిగా వెళ్ళిపోయారు. కూతురు అల్లుడు ఉన్నారు, కొడుకులు కోడళ్ళు మొత్తం అందరూ దగ్గర ఉన్నారండి. సౌదీ నుంచి ఆ పిల్లడు ఆ రోజే దిగటం అండి.
కొడుకు వస్తాడని కళ్ళు కాయలుగా అసలు కూర్చున్నారండి. అంతేండి ఆయన ఫ్లైట్ దిగాడండి, ఈయన ప్రాణం ఇక్కడ పోయిందండి. ఆ విధానంగా నన్ను స్వామిని అలా రక్షించారండి. కానీ నా భర్త కోసం నేను ఎప్పుడు బాధపడినండి, ఇప్పటికే బాధపడినండి. కానీ స్వామి సేవ కావాలా అనేసి అప్పుడు రేఖిస్తున్నాడు. కొంచెం అమ్మ నువ్వు అలా బాధపడద్దు, నువ్వు నీ పుట్టింటికి వెళ్ళి వచ్చాక నువ్వు గురువు పాదాలకు వచ్చి నీ చేసి సేవకి ఎవ్వరు అడ్డుపడనండి రేఖ సత్యనారాయణ గారు చెప్పారండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను ఎట్టి పరిస్థితుల్లో 1 గంట కూడా ఖాళీగా కూర్చోనండి, ఏదో సేవ చేసుకుంటూ స్వామి సేవ అంటే చాలండి, కాకిచేత కౌరెడితే నేను ప్రయాణం అయిపోతానండి. అటువంటి ఆశీర్వాదం నాకు ఇచ్చారండి స్వామి. నేను తుది శ్వాస విడిసే వరకు నీ సేవ చేసుకోవాలంతే. సేవ చేసుకునే విధానంగా ఉండప్పుడు ఒక్క రోజులో ఇదైతే చాలండి. నేను ఒక్కదానే ఉంటానండి నా ఇంట్లో, ఎవరు ఉంటారండి, చుట్టుపక్కల పిల్లలు ఎవరు ఉండరండి. పెద్ద అబ్బాయి ఎక్కడో ఉంటాడండి, చిన్న అబ్బాయి ఎక్కడో ఉంటాడండి. కానీ నన్ను చూసేవాళ్ళు నాకు స్వామి తప్పండి, ఆ ఉమరాలిషా గారు సద్గురుమూర్తి పీఠాధిపతులు తప్ప నన్ను కాపలా కాసే వాళ్ళు ఎవ్వరూ లేరండి. నేను మళ్ళీ బోల్డ్ బంగారంతో ఉంటానండి, ఇంట్లో ఒక్కదానే ఉంటానండి. అది నేను స్వామిని ఇచ్చా, స్వామి యొక్క విశ్వాసంతో, స్వామి యొక్క దృక్కుతో నేను బతుకుతున్నానండి. నేనేంటి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ చెప్పవలసిన పని ఏంటంటే ఈ మొయిదీన్ బాషా గారి యొక్క మహత్వం చెప్పుకోవాలనేసానండి నేను ఈ సభాముఖంగా చెప్పగలుగుతుందండి. స్వామికి నా నమస్కారాలండి. ప్రభావతి గారు చాలా చక్కటి అనుభవం తెలియజేశారు. మరి ఆ రోజుల్లో దండకారణ్యంలో శ్రీరామచంద్రమూర్తికి భక్త సభలు ఎలా ఎదురు చూసేదో సీతయ్య గారు మొయిదీన్ బాషా గారి గురించి ఎదురు చూసేవారు చెప్పారు ఇందాక. ఆవిడ భక్త సభలాగా మరి ఈ ప్రాంతంలోనే ఉన్నారు. ఇంకా ఆ పీఠాధిపతులను ప్రస్తుత పీఠాధిపతుల్ని కూడా మరి సేవ చేసుకుని తరిస్తున్నారు. మరి సీతయ్య గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి సీతయ్య గారికి గురువారిల్చే శాలువా సత్కారం. హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గై కొను స్వామి హారతి జయ జయ హారతి నీరాజనములుని పేరు పేరున కూర్చి నీరాజనములుని పేరు పేరున కూర్చి ఆరాధించుచు భక్తి నర్పించు కర్పూర హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గై కొనుము స్వామి హారతి జయ జయ హారతి పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు కరములు మోక్షి ఈ విరి పళ్ళేరములని హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గై కొనుము స్వామి హారతి జయ జయ హారతి పరతత్వతే జమున వరములు మాకిచ్చే పరతత్వ
ఇదిగో అరయు మొహియుద్దీన్ పాదుషా సద్గురు నరసింహులనిదిగో హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గై కొను స్వామి హారతి జయ జయ